మేడం స్టార్ట్ చేయండి సార్. ఓకే మేడం. ఓం నమో వెంకటేశాయ. బ్రహ్మర్షి పత్రిజీ గారి నేతృత్వంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో మరియు అనుబంధమైనటువంటి తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు భగవద్గీత డిజిటల్ ధ్యాన యజ్ఞం మొదటి రోజు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. ప్రారంభోత్సవానికి ప్రారంభం చేసేవారు ప్రత్యూష మేడం గారు, ప్రొద్దుటూరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అధ్యక్షులు. మేడం గారి గురించి రెండు మాటలు. గత 25 సంవత్సరాలుగా ఆధ్యాత్మిక మార్గంలో ఉంటూ పిల్లలైతేనేమి, పెద్దలైతేనేమి, స్కూల్స్ అయితేనేమి, కాలేజెస్ అయితేనేమి, అలా వివిధ ప్రదేశాల్లో ధ్యాన ప్రచారం చేస్తున్నారు ప్రత్యూష మేడం గారు. మేడం గారి కూతురి ధన్యవాదాలు. అలాగే ఈరోజు మనకు మొట్టమొదటిగా భగవద్గీత డిజిటల్ ధ్యాన యజ్ఞానికి అద్భుతమైనటువంటి భగవద్గీత సందేశాన్ని ఇచ్చినటువంటి జీసీ బాలాజీ గారు పలమనేరు ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ స్కూల్స్లో అయితేనేమి, కాలేజీలో అయితేనేమి, పట్టణాల్లో అయితేనేమి, అలా 2-3 రాష్ట్రాల్లో ధ్యాన ప్రచారం ముమ్మరంగా చేసుకుంటూ పోతున్నారు. పలమనేరులో ఒక మెగా పిరమిడ్ రావడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఎలా అయితే ఉంటారో అక్కడ కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వర్ లాగా జీసీ బాలాజీ గారు అయితేనేమి, ఏఎన్ బాలాజీ గారు అయితేనేమి, అలాగే శ్రీనివాస గాంధీ గారు అయితేనేమి, వీళ్ళ ముగ్గురు మరియు పలమనేరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఎన్నో మాస్టర్స్తో ఒక మెగా పిరమిడ్, శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన మందిరం కూడా రావడానికి మూలకారకులు. ఈరోజు ఆ యొక్క భగవద్గీత డిజిటల్ ధ్యాన యజ్ఞానికి ప్రత్యూష మేడం గారు ప్రారంభం చేసుకున్న తక్షణం బాలాజీ సార్ యొక్క దివ్యమైన సందేశాన్ని తీసుకుందాం. ప్రత్యూష మేడం గారు. ఫ్రెండ్స్, మీ అందరికీ ముందుగా నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలండి. డిజిటల్ భగవద్గీత ధ్యాన యజ్ఞానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి ముందుగా మనందరి గురువు, జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మపూర్వక ధన్యవాదాలు. మరి ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని మరి ముందుండి నడిపిస్తున్న ఈ ప్రాజెక్ట్ చైర్మన్ సంగీత్ బాబు సార్కి కృతజ్ఞతలు. మరి ముగ్గురు వక్తలు, ముగ్గురు త్రిమూర్తులు ఇప్పుడు చెప్పారు కదా సార్, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని చెప్పేసి, మరి జీసీ బాలాజీ గారు, ఏఎన్ బాలాజీ గారు, మరి శ్రీనివాస గాంధీ గారికి మరి ధన్యవాదాలండి. ఇంత అద్భుతమైన వ్యక్తుల ద్వారా ఇంత అద్భుతంగా మనము భగవద్గీతను వినడము చాలా అద్భుతమైన విషయం అండి. అది సామాన్యమేమి కాదు. మరి దీనికి నన్ను ప్రారంభించమన్నారు. నేను వీళ్ళ ముందర చూసుకుంటే చాలా చిన్నది, కానీ ఇది నాకు దొరికిన గొప్ప సదవకాశంగా భావించి మరి దీనికి నేను ముందుకు రావడం జరిగింది మాస్టర్స్. మరి యాక్చువల్గా నా పేరు పక్కన కూడా ప్రత్యూష లైట్ అని ఉంటది. అంటే యాక్చువల్గా లైట్ వర్కర్స్ గా మనం అందరము ఈ భూమి మీద జన్మ తీసుకున్నాం. అయితే లైట్ వర్కర్స్ గా ఉన్నత లోకాల్లో ఎంతో అద్భుతమైన స్థితిలో మనం అందరము ఉన్నాము. అయితే ఒక సూర్యుడి ముందు ఒక చిన్న కాగడా పెడితే దాని విలువ దానికి తెలియదు కదా, అలాగే ఆ పరమాత్మ ముందు మన విలువ మనకి తెలియలేదన్నమాట. సో మన గురించి మనం తెలుసుకోవడానికి ఆ అద్వైతం నుంచి ద్వైతానికి పుట్టినిల్లైన ఈ భూమి మీదకి రావడం జరిగిందండి. ఏదైతే లేదో అది తెలుసుకున్నప్పుడు ఉన్నదాని విలువ తెలుస్తుంది. అంటే చీకటి ఉన్నప్పుడు వెలుగు విలువ తెలుస్తుంది, కష్టం ఉన్నప్పుడు సుఖం విలువ తెలుస్తుంది, మరి ఆనందం దుఃఖంగా ఉన్నప్పుడు ఆనందం విలువ తెలుస్తుంది. అంటే ద్వైతాన్ని నుంచి అద్వైతం తెలుసుకోవడానికి, అద్వైత మార్గంలోకి రావడానికి మనము ఈ భూమి మీదకి వచ్చాము. ఇక్కడ వచ్చాం, కానీ ఈ మాయలో పడిపోయి మరి దాన్ని మర్చిపోయి జన్మ తర్వాత జన్మ, జన్మ తర్వాత జన్మ మనం పొందుతూ వస్తున్నాము. మరి ఎప్పుడైతే ఆ విసుగు పుట్టిందో, ఇంతేనా జీవితము, దీని నుంచి బయటపడడం ఎలా అని తపన ఎప్పుడైతే మనలో మొదలైందో, మరి
ముందుగా మనం అంతా కూడా భారతదేశంలో పుట్టాం కదండి. మరి ఈ భారతదేశం మనకు అందిస్తున్న అత్యద్భుతమైన అతి విలువైన కానుకంటూ ఏదన్నా ఉంది, మనల్ని ద్వైతం నుంచి అద్వైతంలోకి నడిపించే అతి అద్భుతమైన ఆ ఆ జ్ఞాన భాండాగారం ఏదైతే ఉందో అదే శ్రీమద్ భగవద్గీత అండి. మరి వ్యాసుల వారు అందించిన అతి గొప్ప జ్ఞాన భాండాగారం, మనందరికీ శ్రీకృష్ణ పాత్ర ద్వారా మనందరికీ అందించిన అతి గొప్ప జ్ఞాన సారమే ఈ భగవద్గీత సారం. మహాత్మా గాంధీ ఈ భగవద్గీతను చదివే నేను నా ప్రణాళిక నేను తెలుసుకున్నాను, నా సరైన మార్గం నేను తెలుసుకున్నాను అని చెప్పేసి చెప్పారనమాట. ఆది శంకరాచార్యుల వారు దీన్ని 4వ వేదంగా, పంచమ వేదంగా, 4 వేదాల జ్ఞానాన్ని అందించే పంచమ వేదంగా గీతాసారాన్ని చెప్పారు. అలాగే మరి టార్కమ్ సెరాడియన్ మన దేశస్థుడు కూడా కాదు, కానీ భగవద్గీత చదివి ఆయన ఎంతో ముచ్చటపడి దీని నుంచి ఎంతో జ్ఞానాన్ని నేర్చుకొని తన కూతురికి గీతా సెరాడియన్ అని చెప్పేసి ఆయన పేరు పెట్టుకున్నారు. చూడండి ఎంత గొప్ప గొప్ప వాళ్ళు దీన్ని చూసి దీన్ని చదివి పరవశించిపోయారు. ప్రతి ఒక్కరికి కూడా ఈ భగవద్గీత మార్గాన్ని చూపిస్తుంది. ఈ శ్రీమద్ భగవద్గీత భగవాన్ శ్రీ వేదవ్యాసుల వారు రచించినదండి. శ్రీ వేదవ్యాసుల వారు యావత్ మానవాళికి మరి ఆ శ్రీకృష్ణుని పాత్రలో మనందరికీ అందించిన ఆ గీసిన గీతే ఈ భగవద్గీత. ఈ గీత లోపలుండి ఈ గీత చెప్పిన ప్రకారం మనం నడుచుకుంటే మన జీవితం అనునిత్యం కళ్యాణం మోద్యంగా ఉంటుంది. అంటే అనునిత్యము కళ్యాణంగా ఉంటుంది అనమాట మన జీవితం అంతా, అంటే ఎప్పుడు సంతోషంతో నిండి ఉంటుంది. మరి అలాంటి ఆ భగవద్గీతని ఈ రోజు మనము ఈ త్రిమూర్తుల ద్వారా మరి మనకి ఈ 3 రోజులు మనకు అందివ్వడం జరిగిందండి. ఇంత గొప్ప ప్రాజెక్ట్ ని మరి సంగీత్ బాబు సారు తిరుపతి స్పిరిచువల్ సొసైటీస్ తరఫున మరి ఆయన చేపట్టారు. మరి చక్కగా డిజిటల్ భగవద్గీత ధ్యాన యజ్ఞంలో మనమందరం మన ఇళ్లల్లోనే ఉంటూ అత్యద్భుతంగా ఆ జ్ఞానాన్ని తీసుకునే మార్గమే ఈ జూమ్ వేదిక అండి. మరి ఇంత చక్కటి అవకాశాన్ని నాకు అందించినందుకు, దీన్ని ప్రారంభించడానికి నాకు ఒక మహద్భాగ్యాన్ని కలిగించినందుకు ఈ 3 మాస్టర్స్ కి, సంగీత్ బాబు సార్కి, మరి దీనికంతా మూల కారణమైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరీ 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 కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇప్పుడు బాలాజీ సార్ని స్టార్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. సార్ బాలాజీ సార్ ప్లీజ్ స్టార్ట్ చేయండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాలాజీ సార్ స్టార్ట్ చేయండి సార్. మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు చూడండి సార్, మిమ్మల్ని కోహోస్ట్ చేశాము, అన్మ్యూట్ చేసుకోండి, స్టార్ట్ చేయండి. జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు నన్ను మీ ముందుకు తెస్తున్నటువంటి ఈ భగవద్గీత కార్యక్రమాన్ని ముందుండి సార్ బాలాజీ సార్. ఫ్రెండ్స్ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల మేబీ స్టక్ అప్ అయి ఉంటుంది. ఒక 2 minutes వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. మరి సార్ మళ్ళా స్టార్ట్ చేసే లోపల చక్కగా అందరం ఒక 5 నిమిషాలు ధ్యానంలో కూర్చుందాం ఫ్రెండ్స్. మరి ప్రతి పనిని మనము ధ్యానంతో మొదలు పెడతాం కదా. మరి ఈరోజు మరి బాలాజీ సార్ కూడా అదే చెప్పబోతున్నారు. మరి మనం కూడా ఒక 5 నిమిషాలు ధ్యానం చేసి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందామండి. అందరూ చక్కగా కళ్ళు 2 మూసుకొని వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకొని
శ్వాస మీద ధ్యాస. సార్ బాలాజీ సార్ ఒక 5 minutes ధ్యానం చేసి స్టార్ట్ చేద్దాం సార్. యా, చక్కగా ఫ్రెండ్స్ కళ్ళు 2 మూసుకుందాం ఫ్రెండ్స్. మరి ఒక 5 నిమిషాలు శ్వాస మీద ధ్యాస. సార్ చెప్పండి సార్. ఓకే సార్. సార్ ఓకే సార్, స్టార్ట్ చేయండి సార్. ఓకే మేడం. మేడం నా వాయిస్ కరెక్ట్గా అనిపిస్తుందా? ఎస్ సార్, క్లియర్ సార్. భగవద్గీత ఈరోజు 3 రోజుల యజ్ఞంలో మొదటి రోజు. మరి ఈ అద్భుతమైన రోజుకి స్వాగతం తెలియజేసుకుంటూ భగవద్గీతలో మొదటి శ్లోకాన్ని చెప్పుకుంటూ ప్రారంభిస్తాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణి భగవతి అష్టాదశాధ్యాయిని అమ్వా త్వామనుసంధామి భగవద్గీతే భవద్వేషిణి భగవద్గీతే భవద్వేషిణి. మరి భగవద్గీత మరి వ్యాస భగవానుడి ద్వారా మహాభారతం మధ్యంలో కూర్చోబడింది. సాక్షాత్తుగా భగవంతుడు పరమాత్మ అయినటువంటి కృష్ణ పరమాత్ముడు మన అర్జునుడికి స్వయంగా బోధించినటువంటి ఈ అద్వైత సారాన్ని ఈరోజు మనము కుశంకులంగా తెలుసుకుందాం. మరి అర్జునుడు
ఎంతో దుఃఖంతో ఉన్నప్పుడు, ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నప్పుడు, మరి ఆ కర్తవ్యాన్ని బోధించడానికి పరమాత్మ యుద్ధరంగంలో మరి అర్జునుడికి బోధిస్తూ ఉన్నాడు. మొట్టమొదట ఏం బోధ చేస్తున్నాడో చూద్దాం. 2వ అధ్యాయంలో మనము 3వ శ్లోకాన్ని తో ప్రారంభిస్తాం. 2వ అధ్యాయంలో 3వ శ్లోకం. క్లైభ్యం మాస్మగమః పార్థ, క్లైభ్యం మాస్మగమః పార్థ, నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. క్లైభ్యం మాస్మగమః పార్థ. మరి ఇక్కడ అర్జునుడికి ఏం చేయాలో తెలియని స్థితిలో, మరి ఆయన హృదయంలో పిరికితనానికి లోనైనప్పుడు, భయానికి లోనైనప్పుడు, హృదయ దౌర్బల్యానికి లోనైనప్పుడు పరమాత్మ యొక్క మొట్టమొదటి బోధ ఏమంటే ఇక్కడ ధైర్యము చెప్తున్నాడు. అంటే క్లైభ్యం అంటే ఇక్కడ నపుంసకత్వము, పిరికితనము. అందుకే పరమాత్మ ఏం చెప్తున్నాడంటే మా స్మ గమః, పొందవద్దు, పిరికితనము పొందవద్దు. నువ్వు ఎక్కడున్నావు? ఇప్పుడు యుద్ధ రంగంలో ఉన్నావు. మరి యుద్ధ రంగంలో ఉన్నప్పుడు మరి ఈ పిరికితనం నీకు ఎలా దాపురించింది అనేసి అర్జునుడికి చెప్తా ఉన్నాడు. ఎందుకంటే నాయన, ఈ యుద్ధ రంగంలో నీ కర్తవ్యాన్ని నువ్వు చెయ్యాలి. నీ కర్తవ్యం, నువ్వు క్షత్రియుడివి, మరి నీ కర్తవ్యం ఏంటి? నీ రాజ్యాన్ని నువ్వు సంరక్షించుకోవాలి. మరి యుద్ధ రంగంలోకి వచ్చేసరికి నువ్వు నేను యుద్ధం చేయనంటే ఇది సరికాదు. అక్కడ ఎందుకు ఆయనలో ఆ పిరికితనం వచ్చిందంటే మమకారం. ఆ నా వాళ్ళు, అందరూ ఉన్న వాళ్ళు ఎవరు? అంత నా వాళ్ళు అనేసరికి అక్కడ ఏమైంది? ఆ మోహం వల్ల పిరికితనము వచ్చింది. కాబట్టి మొట్టమొదటి బోధ సర్వ మానవాళికి ఏం చెప్తున్నాడు భగవంతుడు అంటే, మొట్టమొదట మనలో ఉన్నటువంటి భయాన్ని మనము వదులుకోవాలి. ఆ భయం ఏం చేస్తుంది అంటే, మనలో ఎప్పుడైతే ఆ భయం ప్రవేశిస్తుందో మన అవయవాలు సరిగా పనిచేయవు, మనకి ఏం చేయాలో పాల్పోదు, దిక్కు తెలియదు. అందుకే మొట్టమొదట పరమాత్మ బోధిస్తున్నటువంటి బోధ, అర్జున నువ్వు మొట్టమొదట నీ పిరికితనాన్ని వదిలిపెట్టు, నీ భయాన్ని వదిలిపెట్టు, లేచి నిలబడి నీ హృదయ దౌర్బల్యాన్ని వదిలిపెట్టి లేచి నిలబడు, ధైర్యంగా లేచి నువ్వు నీ యుద్ధం చెయ్యి. ఇప్పుడు మనం ఉన్నాము, బిఎస్ఎఫ్ లో ఉన్నాం అనుకోండి, మన పనేమి? అక్కడ మన దేశాన్ని రక్షించాలి. మరి అక్కడ దేశాన్ని రక్షించాలనుకున్నప్పుడు మన కర్తవ్యాన్ని మనము చేయాలా వద్దా? ఖచ్చితంగా మనము చేసి తీరాలి. మరి నేను చేయను అంటే కాదు, మన డ్యూటీ మనం ఖచ్చితంగా చేయాలి, అది ధర్మం. కాబట్టి ఎప్పుడు కూడా మనము భయము అనేది మన దరిదాపుల్లోకి రానివ్వకూడదు. ఈ భయము, కొంతమందికి చీకటిని చూస్తే భయం, చీకటి అంటే భయం. కొంతమందికి పాములు చూస్తే భయం, కొంతమందికి దయ్యాలని చూస్తే భయం, కొంతమందికి నీళ్లను చూస్తే భయం, కొంతమందికి నలుగురిలో కలవాలంటే భయం, కొంతమందికి ఒక క్లాస్ చెప్పాలంటే భయం. అంటే రకరకాల భయాలు. ఈ భయం వల్ల మనము మన ఆధ్యాత్మిక జీవితంలో ఎదగడంలో మనము త్వరితగతిన
ఎదగలేం. కాబట్టి మనకి మొట్టమొదట అవరోధం ఏదైనా ఉంది అంటే అది భయము. కాబట్టి ప్రతి మనిషి కూడా మొట్టమొదట మనం బయటికి రావాల్సింది ఆ భయం నుంచి మనము బయటికి రావాలి. ఆ భయము మనల్ని ఏం చేస్తుందంటే మనము ఎదగనీయకుండా అది తొక్కి పడేస్తుంది. కాబట్టి ఫస్ట్ మనం మొదలుకోవాల్సింది ప్రతి ఒక్కరూ మనలాంటి వాళ్ళే అని తెలుసుకోవాలి. ఇప్పుడు నేను 2007లో పిరమిడ్ మెడిటేషన్లోకి రావడం జరిగింది. మరి అంతా గ్రూప్ మెడిటేషన్ చేసేవాళ్ళం. చేస్తే వాళ్ళ అనుభవాల్ని పంచుకోవాలి. మరి అనుభవాల్ని పంచుకోవాలనుకున్నప్పుడు నన్ను లేపేవారు. అక్కడ ఉన్నటువంటి 50 మందిలో లేచి మాట్లాడలేకపోయేవాడు. అంటే లేచి ఆ నలుగురిలో మాట్లాడలేకపోయేవాడు. అంటే ఏమి? ఆ సిగ్గు, బిడియం, భయం. మరి ఎప్పుడైతే నేను అందరికీ ఈ ధ్యానం గురించి చెప్పాలి అనుకున్నానో, గ్రామానికి తిరిగి ఇంటింటికి పాంప్లెట్ పంచి ధ్యానం చేయండి అని చెప్పడం స్టార్ట్ చేశాను. ఎప్పుడైతే నాలో బిడియము, ఆ సిగ్గు, ఆ భయము, ఎప్పుడైతే నేను గ్రామానికి తిరిగి ధ్యాన ప్రచారం చేసినానో నా భయం, ఉన్నటువంటి భయం అంతా కూడా పోయింది. అంటే నేను ప్రయత్నం చేస్తే నాలో ఉన్నటువంటి భయము, ఆ సిగ్గు, బిడియం అంతా పోయినాయి. కాబట్టి ఎవరైనా కానీ మన ఎదుగుదలకి అడ్డంకి, మొట్టమొదటి అడ్డంకి ఏదైనా ఉంది అంటే అది భయం. అందుకే వివేకానంద స్వామి చెప్తాడు అనమాట. ఆయనకి నచ్చిన శ్లోకం ఏంది అంటే భగవద్గీతలో ఇదే, 2వ అధ్యాయంలో 3వ శ్లోకం. ఎందుకంటే నువ్వు ధైర్యంగా ముందడుగు వేయి. నువ్వు ధైర్యంగా ఒక అడుగు వేస్తే నీ వెనక ఎంతో మంది నీ వెనక వస్తారు. నీ సక్సెస్ కి నీ ధైర్యవంతమైన మొదటి అడుగే నీ సక్సెస్ కి కారణం అవుతుంది. నువ్వు ధైర్యంగా ఒక అడుగు వేస్తే అది నీ సక్సెస్ కి కారణం అవుతుంది. ఎప్పుడైతే పిరికితనంలో ఉంటావో మనం ఏమీ సాధించలేం. అలాగే హిమాలయాల్లో ఉన్నటువంటి స్వామి రామ, ఆయన 1925 నుంచి 1996 వరకు జీవించి ఉన్నారు. మరి ఆయనకి ఒక భయం ఉందన్నమాట. ఏమంటే ఆయనకి పాములంటే భయం. పాములంటే భయం. సరే, ఒకానొకసారి 14 సంవత్సరాల వయసు ఆయనకి. 14 సంవత్సరాల వయసు అప్పుడు గంగానదిలో స్నానం చేసి హృషికేశ్లో ఆ గట్టుపైన కూర్చోన్నాడు అనమాట. గట్టుపైన కూర్చోంటే ధ్యానంలో ఉన్నాడు. అతనికి 2 దూరంలో ఒక పాము ఉంది. చుట్టుకొని పడగెత్తి ఉందన్నమాట. ఆయన ధ్యానంలో నుంచి కళ్ళు తీస్తే కరెక్ట్ గా 2 అడుగుల దూరంలో పాము ఉంది. అదిరిపోయినాడు. ఏం చేయాలో తెలియదు, ధ్యానం కుదరలేదు. సరే, ఏం చేసినాడంటే ధ్యానంలో నుంచి బయట వచ్చి పరుగు లగించుకున్నాడు అన్నమాట. సరే, మళ్ళా ఇంకా ఆయన కొన్ని సంవత్సరాల తర్వాత ఒక గ్రామానికి వచ్చినాడు అనమాట. ఆ రోజు వర్షం పడుతూ ఉంది. ఆ నైట్ లో ఎక్కడో ఒక చోట ఉండాలి అని చెప్పేసి ఆయన ఒక దేవాలయంలోకి వెళ్ళి అడుగుతాడు అనమాట. ఈ రాత్రికి నేను ఇక్కడ ఉంటానంటే వాళ్ళు ఒప్పుకోరు. ఈ సన్యాసుల్ని మేము నమ్మము, ఇక్కడ లేదు, మీరు ఎక్కడైనా ఉండండి అంటే, సరే ఆ దేవస్థానంలో ఉన్నటువంటి ఒక ఆవిడ చెప్తుంది అనమాట, రండి నాతో పాటు నీకు ఒక నివాసానికి ఈ రోజు నైట్ ఉండడానికి ఒక గుడిసెని చూపిస్తాను రండి అని చెప్పేసి తీసుకుపోతుంది. మరి ఆమె లోపలికి వచ్చి తలుపు తీసి, లోపలంతా చీకటిగా ఉంటుంది, ఆయన్ని కూర్చోబెడుతుంది. మీరు ఇక్కడ కూర్చోండి, మీరు ఈ రోజు అంతా ఉండి తెల్లవారికి వెళ్తురు అని చెప్పేసి ఆమె లోనికి వచ్చి ఈయన కూర్చోబెట్టేసి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత కొంతసేపటికి చీకటిగా ఉంది కదా, కొంతసేపటికి అలా చూస్తాడు. ఆ తలుపు వెలుతురు ఆ వెలుతురు ఉంది, అంతా చుట్టూ చూస్తాడు అనమాట. చూస్తే ఆ పాములు ఉన్నాయి ఫుల్లుగా. అది పాముల దేవాలయం అనమాట. భయం వేసింది ఈయనకి. మరి ఏం చేయాలి ఇప్పుడు? ఆమెమో వచ్చి తీసుకొచ్చి కూర్చోబెట్టింది. చూస్తే మొత్తము ఆ గుడిసె మొత్తం లోపల మొత్తము పాములు ఉన్నాయి, అంత నల్లనాగు పాములు. సరే, ఈయనకి భయం వేసింది.
బయటికి వెళితే దొంగ స్వామి అనుకుంటారు. అయ్యో ఈ దొంగ స్వామి నిజంగా మారు వేషంలో వచ్చినాడు అని అనుకుంటారు. సరే, ఇంకా ఈ ప్రాణం పోయినా పోరాలేదు, ఒక యోగిగానే చనిపోతాము, కానీ దొంగ స్వామి అనుకోనికుండా ఉండాలి అని చెప్పేసి ఆయన ఏం చేస్తారంటే, సరే ఆవిడే వచ్చింది కదా, ఇప్పుడు ఆమె ఒక ఆమె వచ్చి ఈ గృహంలోకి వస్తే ఆమెను ఏం చేయలేదు ఏ పాము. మరి అలాంటప్పుడు నన్నెందుకు ఏం చేస్తాయి ఇవి అని చెప్పేసి ఆ ధైర్యంతో అలా నైట్ అంతా ధ్యానంలో ఉన్నా గానీ ఆయనకి ధ్యానం కుదరలేదు. అన్ని చూస్తా అలా తెల్లవారే వరకు ఉన్నాడు అనమాట. కానీ అప్పటికి ఆయనకి భయం పోలేదు. స్వామి రామ వాళ్ళ గురువు గారు శంకరుడు, ఆయన దగ్గరికి మరుసటి రోజు పోయినాడు అనమాట. గురువు గారు, మరి ఇలాగా నాకు పాములంటే చాలా భయంగా ఉందండి, మరి ఏం చేయాలి? నేను అందరికీ బోధిస్తాను, భయపడద్దండి, మీ భయమే మిమ్మల్ని వెనక్కి లాగుతుందని నేను బోధిస్తాను. మరి నాకే ఇలాంటి భయం ఉన్నప్పుడు నేను బోధించడానికి అనర్హుడిని కదా, మరి ఆ భయం పోవాలి కదా, ఆ భయం పోతేనే కదా, మరి నాకు ఒక దారి చూపించండి గురుగారు అని చెప్పేసి స్వామి రామ గురుగారు అయినటువంటి శంకరుని అడుగుతాడు. అప్పుడు ఆ గురుగారు చెప్తాడు, నాయన నీకు భయం ఉందని నాకు తెలుసు, భయం ఉందని నాకు తెలుసు, కానీ నువ్వు అడగకుండా నేను ఆ భయాన్ని పోగొట్టకూడదు. నువ్వు ఇప్పుడు అడిగావు కదా, నేను దానికి ఒక సొల్యూషన్ చెప్తానని చెప్పేసి మరుసటి రోజు మనం ఒక యజ్ఞం చేయాలి, ఒక యజ్ఞం చేస్తాము. నువ్వు ఏం చేస్తావంటే తెల్లవారితో కావాల్సినటువంటి కట్టెలు, కొంచెం ఆకులు అవన్నీ నువ్వు రెడీ చేయి, ఒక యజ్ఞం చేద్దామని చెప్పేసి ఆయన స్వామి రామకి చెప్తాడు. ఆ చెప్పిన తర్వాత సరే స్వామి రామ తెల్లవారుతో 3 గంటలకి అవన్నీ ఆ కట్టెలన్నీ సమకూర్చి ఒక చోట వేస్తా ఉన్నాడు. ఒక పొద ఉంది, అక్కడ ఆకులన్నీ బాగా ఉడ్డగా ఉన్నాయి, అవన్నీ కూడా తీసుకున్నాడు. అవన్నీ తీసుకొని అలాగా ఎక్కడైతే ఆయన ఒక చోట ఉడ్డగా వేస్తున్నాడో అలా తీసుకొని అలా వెళ్తున్నాడు. చూస్తే దాంట్లో నుంచి ఒక కోబ్రా ఉంది, పాము. ఒక్కసారిగా అరిచాడు అనమాట గట్టిగా, గురువుగారు పాము అనేసి. గురువుగారు పాము అంటే ఆయన చెప్తా ఉన్నాడు, అది భయపడద్దు, నువ్వేం చేయదు అనేసి. ఇక్కడ ఈయనకేమంటే ఈ పై ప్రాణాలు పైన పోతా ఉన్నాయి, ఇంక నేను చనిపోతానేమో అని చెప్పేసి ఈ పై ప్రాణాలు పైన పోతా ఉన్నాయి, అంటే నేను ఇంకా చనిపోతానేమో అని ఈయన అనుకుంటా ఉన్నాడు. సరే అప్పుడు ఆ గురుగారు చెప్తా ఉన్నారు, ఆ పాము నిన్ను ఏమీ చేయదు, అది నిన్ను ఏమీ చేయదు అని ఆయన చెప్తున్నాడు గురువు గారు. కానీ ఈయన మీరేమో చెప్తా ఉన్నారు, కానీ పాము ఉన్నది నా చేతుల్లో, మరి వణికిపోతా ఉన్నాడు. అలా వణికిపోతా ఉన్నాడు అనమాట. ఎందుకంటే అది ఉన్నది ఈయన చేతుల్లో. మరి పాము అంటే విపరీతమైన భయం. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆ గురుగారు చెప్తా ఉన్నారు, నాయనా అది ఎంత అందంగా ఉందో చూడు. ఇక్కడ భయపడి వణికిపోతా ఉంటే అక్కడ గురుగారు చెప్తారు, అది ఎంత అందంగా ఉందో చూడని. సరే ఆ రామ అంటా ఉన్నాడు, గురుగారు నేను ఇట్లా వణికిపోతున్నా, పై ప్రాణాలు పైన పోతా ఉన్నాయి, ఇప్పుడు దాన్ని ఎంత అందంగా ఉందో చూడు అంటా ఉన్నారు, ఎలా చూడడం అని. అలా గురుగారు చెప్తున్నారు, నాయన ఆ పాము ఎంత శుభ్రంగా ఉందో చూడు, ఎంతో ఎక్కడెక్కడెక్కడో తిరుగుతా ఉంటుంది ఆ పాము. ఎంత తిరిగినా చూడు అది ఎంత పరిశుభ్రంగా ఉంటుందో, కానీ మానవుడు మాత్రము పరిశుభ్రంగా లేడు. తన ఆలోచనలతో చెత్త ఆలోచనలతో చేస్తున్నాడు, చెత్త ఆలోచనలు చేస్తా ఉన్నాడు. ద్వేషము, పగ, ప్రతీకారము, అసూయ, ఈర్ష్య ఎన్ని ఉన్నాయి చూడండి ఈ మానవుడికి. కానీ దానికి లేదు, అది ఎంత పరిశుభ్రంగా ఉందో చూడు. ఇక్కడ ఒకరోజు స్నానం చేయకపోతే మనకు కంపు వస్తుంది, చెమట వాసన. మరి అది ఎంత శుభ్రంగా ఉంది చూడు, అది ఎంత అందంగా ఉందో చూడు, దాన్ని ప్రేమించు. ఇలా గురుగారు చెప్తున్నారు. అప్పుడు మొట్టమొదట
ఇప్పుడు ఆ భయం అంతా ఒక్కొక్కటి తగ్గుతా ఉంది. ఆ స్వామి రామ్ ఆ చేతుల్లో ఉన్నటువంటి ఆ పాముని అలాగా చూస్తా ఉన్నాడు. ఎంత బాగుంది. అప్పుడు భయం అంతా, ఆ వణుకంతా పోయింది, వణుకంతా తగ్గింది. అలా చూస్తున్నాడు. ఎంత బాగుంది శుభ్రంగా. అప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు గురువు గారు, దాన్ని ప్రేమించు, దాన్ని ప్రేమగా చూడు. అంటే ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ భయము ఉండదు, ఎక్కడ భయం ఉంటుందో అక్కడ ప్రేమ ఉండదు. ఎందుకంటే ఒక గురువు గారు ఉన్నారు అనుకోండి, ఆయన చూసి నువ్వు భయపడతా ఉన్నావు అంటే ఆయన పైన నీకు ప్రేమ లేదు. ప్రేమ ఉన్న చోట భయం ఉండదు, ప్రేమే ఉంటుంది. కాబట్టి అక్కడ గురువు గారు ఏం చెప్తున్నారంటే, నువ్వు భయం ఉండాల్సిన స్థానంలో ప్రేమను ఉంచు. ఏ గురువుని చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఆ గురువు పట్ల నువ్వు ప్రేమతో ఉండు. ఆ ప్రేమతో ఉన్నప్పుడే మనలో ఉన్నటువంటి ఆ భయం అనేది పోతుంది. కాబట్టి ఇక్కడ మొట్టమొదటి యొక్క పరమాత్మ యొక్క జ్ఞానబోధ ఏమి అంటే, ఫస్ట్ మనలో ఉన్నటువంటి భయాన్ని తొలగించుకోవాలి. భయపడరాదు. ఎప్పుడు కూడా ఆ భయం అనేది మన చెంతకు రానివ్వకూడదు. ఆ మనస్సు, భయం అనేది క్రియేట్ చేసేది ఎవరు? భయాన్ని మనస్సు. మనసు ఏం చేస్తుంది? ఎలాంటిది కావాలంటే అలాంటి సిచ్యువేషన్ కల్పిస్తుంది మనస్సు. కాబట్టి ఇక్కడ మనము ఆ మనస్సుని మన అధీనంలో ఉంచుకోవాలి అంటే శ్వాస మీద ధ్యానము ఖచ్చితంగా చేసి తీరవలసిందే. అప్పుడే మనలో ఉన్నటువంటి భయాలు పోతాయి. ఇప్పుడు నాలో ఉన్నటువంటి భయం పోవడానికి కారణము నేను నేర్చుకున్నటువంటి ధ్యానము, శ్వాస మీద ధ్యానం వల్ల నాలో ఉన్నటువంటి భయం అంతా కూడా పోయింది. మరి ఎన్నో చోట్ల విస్తారంగా అనేక చోట్ల అనేక మందికి ధ్యానం నేర్పించడం జరిగింది. మరి నాలో ఉన్నటువంటి భయం పోవడానికి కారణము ఏంటి అంటే, నేను చేసినటువంటి ధ్యానము, నేను చేసినటువంటి ధ్యాన ప్రచారం వల్ల నాలో ఉన్నటువంటి ఆ భయాలన్నీ కూడా పోవడం జరిగింది. అలాగే ఇక్కడ పరమాత్మ మళ్ళా ఏం చెప్తున్నాడంటే, ఓకే బాగుంది, ఈ భయం మనిషికి, ప్రతి మనిషికి పుట్టినప్పటి నుంచి, ఆ చిన్నప్పటి నుంచే, చిన్న పిల్లల నుంచే భయం, అదిరిపోతారు. ఏదైనా ఒక సౌండ్ వింటే అదిరిపోతారు. అలాగా రకరకాల భయాలు. మరి ఇంకొక శ్లోకాన్ని చూద్దాం ఇక్కడ. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాం చ భాషసే గతాసు నగతాసూంచ నాను శోచంతి పండితాః నాను శోచంతి పండితాః. అశోచ్య నన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంచ భాషసే గతాసు నగతాసూంచ నాను శోచంతి పండితాః. అంటే ఇక్కడ చూడండి, మానవుడు శోకించదగిన దారి గురించి శోకిస్తా ఉన్నాడు. మళ్ళా ఏమంటే ఇక్కడ అర్జునుడు శోకించదగిన దారి గురించి శోకిస్తూ ప్రజ్ఞావంతుల్లాగా మాట్లాడుతా ఉన్నాడు. గతాసూన్ అంటే మరణించిన వాళ్ళు కానీ, అగతాసూన్ జీవించున్నటువంటి వాళ్ళు కానీ, వాళ్ళ గురించి శోకించిన అవసరం లేదు. ఎవరు శోకించరు అంటే పండితుడైనటువంటి వాడు శోకించడు. పండితుడైనటువంటి వాడు శోకించడు. అంటే జీవించి ఉన్న వాళ్ళని చూసి ఆయన శోకించడు, మరణించిన వాళ్ళని చూసి ఆయన శోకించడు. మరి ప్రతి మానవుడు దేనికోసం ఏడుస్తా ఉన్నాడు? నాది అనుకుంటాడు, అది జరగకపోతే ఏడుస్తాడు. ఇది జరగాలి, అది జరగకపోతే ఏడుస్తాడు. అంటే తాను అనుకునింది జరగాలి, అది జరగకపోతే ఏడుపు. పరీక్షలో పాస్ అవ్వాలి, అవ్వకపోతే ఏడుపు. 100కి 100 రావాలి, రాకపోతే ఏడుపు. అంటే తాను అనుకునింది జరగాలి,
జరగకపోతే ఏడుపు. కానీ సామాన్య మానవుడు ఏడుస్తాడు, కానీ ఇక్కడ పండితుడైనటువంటి వాడు దేనికోసము ఏడవడు. ఎందుకంటే ఆయన దివ్యచక్షు కలవాడు. దివ్యచక్షుడు కలవాడు కాబట్టే ఆయన దేనికోసమో దుఃఖించడు, దేనికోసమో బాధపడ్డు. ఎందుకంటే జీవించి ఉన్నవాడు కష్టాలు పడతా ఉంటాడు. మరి ఆ కష్టాలకు కారణము వాడు చేసుకున్నదే, ఎవరో తెచ్చింది కాదు. కొన్ని మాత్రము కర్మానుసారము వాళ్ళు చేసినటువంటి గత జన్మల కర్మ ఫలాన్ని ఇక్కడ అనుభవిస్తూ దుఃఖాన్ని తెచ్చుకుంటా ఉంటారు. మరి కొంతమంది వాళ్ళు చేసుకున్నటువంటి వాటిని, ఇక్కడ నేను ఒక ఉదాహరణ మీకు చెప్తాను. అంటే దుఃఖాన్ని ఎవరో తెచ్చి ఇవ్వడం లేదు. ఒక ఆయన ఉన్నాడు, ఒక జాబ్ చేస్తా ఉన్నాడు, మంచి జాబ్. ఆయన దగ్గర కొంత డబ్బు ఉంది. ఇది వాస్తవంగా జరిగిన కథ, ఇది కల్పితం కాదు, నిజ జీవితంలో జరిగినటువంటిది. ఆయన దగ్గర డబ్బు, ఇల్లు కట్టుకోవాలనుకున్నాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి డబ్బుతో ఒక స్థలము కొనుక్కున్నాడు. కొనుక్కున్న తర్వాత బ్యాంక్ లో లోన్ చేసి ఆ ఇల్లు నిర్మించుకున్నాడు. ఒక ఆఫ్టర్ గ్రౌండ్ ఫ్లోర్. సరే, ఆ గ్రౌండ్ ఫ్లోర్ కట్టుకున్నాడు. మేస్త్రి ఏమన్నాడు, అలా కాదు, మళ్ళా మీరు కట్టలేరు కాబట్టి 2వ అంతస్తు 3వ అంతస్తు కూడా మనము కట్టేద్దాం అనుకున్నాడు. ఏం చేసినారంటే కొన్ని అప్పులు చేసినారు. అప్పులు చేసి 2వ ఆఫ్టర్ 3వ ఆఫ్టర్ కూడా కంప్లీట్ చేసుకున్నారు. గృహప్రవేశం అయింది, బాగుంది. కానీ అప్పులు ఇచ్చిన వాళ్ళు గుమనా ఉంటారా? ఉండరు కదా. మరి ఏం జరిగింది అంటే వాళ్ళు ఫోర్స్ చేసినారు. మరి ఈయనకి ఆ ఒత్తిడి తట్టుకోలేక హెల్త్ బాగాలేకుండా అయిపోయింది, తీవ్ర అస్వస్థత అయిపోయింది, ఒక భాగం పని చేయలేదు ఆయనకి. మరి ఈ అప్పులు తీర్చాలి, బ్యాంకులో అప్పు ఉంది. ఏం చేసినాడు, ఆ ఇల్లు అమ్ముకున్నాడు. అమ్ముకొని తర్వాత ఆ అప్పులన్నీ తీర్చి, మరి ఆ అప్పులకే మొత్తం సరిపోయింది. కానీ అక్కడ దుఃఖం తెచ్చుకున్నది ఎవరు అంటే ఆయనే దుఃఖాన్ని తెచ్చుకున్నాడు. కాబట్టి వాళ్ళు తెచ్చుకునేటువంటి దుఃఖంలో వాళ్లే పడి బాధపడతా ఉన్నారు. కానీ పండితుడు ఏం చేస్తాడంటే, ఎవరు బాధపడతా ఉంటాడు వాళ్ళకి చెప్తాడు, నాయన నువ్వు ధ్యానం చేస్తే నీకు జ్ఞానం కలుగుతుంది, తద్వారా నువ్వు ఆనందంగా జీవిస్తావు. కాబట్టి నువ్వు ధ్యానం చెయ్యి. ధ్యానం వల్ల మాత్రమే నిన్ను నువ్వు తెలుసుకోగలవు. కాబట్టి ధ్యాన సాధన ద్వారా మనము, ధ్యానం ద్వారానే జ్ఞానము, జ్ఞానం ద్వారా ముక్తి. మరి ఆ ముక్త స్థితి కావాలంటే, ముక్తి అంటే ఏమిటి? దుఃఖ రాహిత్యం. దుఃఖ రాహిత్యం, దుఃఖం లేని స్థితి. కాబట్టి ఆ పండితుడు మరణించిన వాళ్ళని చూసి ఏడవడు. ఎందుకంటే దివ్యచక్షు ఉంది, ఆయన మరణించింది ఎవరు? దేహమే. ఆత్మ అలాగ ఉంది, ఆయన చూస్తాడు, పక్కనే ఆత్మ ఉంది, దేహం మాత్రం నిశ్చలంగా ఉంది. కాబట్టి ఎవరిని చూసి ఆయన బాధపడాలి? కాబట్టి ప్రతి ఒక్కరికి దివ్యచక్షు కావాలి, ధ్యాన సాధన చేయాలి. రేపు మన్నాడు అని మనము వాయిదా వేయకూడదు. ఈ రోజే, ఇప్పుడే ధ్యాన సాధన మొదలు పెట్టాలి. రేపు మన్నాడు అని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మన కార్యక్రమాలని వాయిదా వేసుకోకూడదు. ఈ రోజే మనము చేయడం స్టార్ట్ చేయాలి. ఆ దివ్యచక్షు వచ్చినప్పుడే మనలో ఆధ్యాత్మిక పురోగతిలో మొదటి మెట్టు. అంటే దివ్యచక్షు ఉన్నప్పుడే ఆ మొదటి మెట్టు. మనం అక్కడి నుంచి మన పురోగతి అంటే ఆధ్యాత్మికంగా మనము అత్యున్నత స్థితికి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్తాం. కాబట్టి ఈ 2 కళ్ళు మూస్తే మన 3వ కన్ను తెరుచుకుంటుంది. కాబట్టి మనం ఎంతో సాధన చేయాలి. మనం కూడా జ్ఞానులు కావాలి. మరి జ్ఞానులు కావాలి అంటే మనకి ఎవరు ఆటంకపరుస్తారు? ఈ దుఃఖాలు, ఈ భయాలు ఎక్కడి నుంచి వస్తాయి? మనకి ఈ దుఃఖాలు, ఈ భయాలు ఎక్కడి నుంచి వస్తాయి? సరే,
దానికే చెప్తున్నారు పరమాత్మ. మాత్రా స్పర్శస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః అగమపాయినో అనిత్యః తాం స్థితిక్షస్వ భారతాః. మాత్ర స్పర్శస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః అగమపాయినో అనిత్యః తాం స్థితిక్షస్వ భారత. చూడండి, ఈ భయాలు, ఈ దుఃఖాలు, ఏడుపులు, ఇవన్నీ బాధలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే మాత్ర స్పర్శస్తు ఇంద్రియాలని విషయాలు సంయోగం చెందినప్పుడు, ఇంద్రియాలని విషయాలతో సంయోగం చెందినప్పుడు మానవుడికి సుఖ దుఃఖాలు అనేవి వస్తాయి. మరి అవి ఎలా వస్తాయి అంటే ఆ శీతాకాలము ఉష్ణాకాలం లాగా వచ్చిపోతూ ఉంటుంది. శీతాకాలం అయితే 3 నెలలు వేసవికాలం. అలాగా ఎలా అయితే ఈ కాలాలు అయితే ఎలాగైతే మారుతూ ఉంటాయో అలాగే మన జీవితంలో సుఖ దుఃఖాలు అనేవి వచ్చి పోతూ ఉంటాయి. కాబట్టి ఆ వచ్చిపోతూ ఉంటాయి. మరి ఏం చేయాలి మనము? తితిక్ష వహించు అంటే ఏంటి? తితిక్షస్వ. తితిక్షస్వ అంటే ఓర్పు వహించు. మనము ఓర్పు వహించాలి, ఓర్పు కావాలి. ఈ ఇంద్రియాల వల్ల మనకి ఏమవుతోంది? ఇంద్రియాలకి విషయాలు సంయోగం చెందినప్పుడు సుఖ దుఃఖాలు అనేవి వస్తా ఉన్నాయి. ఇంద్రియాలు ఏవి? పంచ జ్ఞానేంద్రియాలు. చెవులు, కళ్ళు, ముక్కు, చర్మము, నాలుక. మరి చెవి అనే ఇంద్రియం ఉంది. సరే, చెవి అనే ఇంద్రియం ద్వారా మనము ఒక వార్తలు విన్నాం అనుకోండి, టీవీలో వార్తలు విన్నాం, లేదా ఒక సినిమా చూసినాం అంటే ఆ సౌండ్ మనకి వినిపించింది. అక్కడ ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చినాడు, వచ్చి మనల్ని బాగా పొగుడుతా ఉన్నాడు. మీరు మంచివాళ్ళండి, మీరు చాలా అద్భుతమైన వ్యక్తులు, మీరు చాలా గొప్పవాళ్ళు అని చెప్పేసి మనల్ని పొగుడుతా ఉన్నాడు. ఎలా ఉంటుంది మనకి? బాగుంటుంది, ఎందుకంటే పొగుడుతా ఉన్నాడు కదా. అదే మనల్ని ఒక వ్యక్తి వచ్చి ఇష్టం వచ్చినట్టుగా తిడతా ఉన్నాడు, మరి తిడతా ఉన్నాడు, అప్పుడు ఏమనిపిస్తుంది? బాధ వేస్తుంది, అవునా కదా? అంటే ఒక వ్యక్తి మనల్ని పొగిడినప్పుడేమో మనం ఆనందించినాం, బాగుంది, సంతోషపడినాం. కానీ అదే వ్యక్తి మళ్ళా ఒకప్పుడు తిట్టినప్పుడు మళ్ళా బాధపడతా ఉన్నాం. అంటే ఈ చెవి అనే ఇంద్రియం ద్వారా మనకేమవుతోంది? ఈ సుఖము దుఃఖం అనేది వస్తా ఉంది, అవునా కాదా? సుఖము దుఃఖం అనేది వస్తా ఉందా లేదా? శబ్ద అంటే ఇప్పుడు చూడండి, ఒక ఆమె ఉంది, ఆమెను పెళ్లికి పిలిచినారు. పెళ్లి ఇట్లా జరుగుతా ఉందండి అనేసి, రండి మీరు అనేసి ఆమెను ఇన్వైట్ చేస్తే, ఆ కుటుంబాన్ని ఇన్వైట్ చేసినప్పుడు ఆమె ఏం చేసింది? పెళ్లికి తయారైంది, బాగా మంచి నీట్గా తయారైంది, బాగా మంచి పట్టు చీర కట్టుకొని బాగా తయారయ్యి ఇంటి బయటకు వచ్చింది అనమాట. 5 ఆవిడ చూసింది, ఏమండి ఈరోజు మీరు చాలా అందంగా ఉన్నారు, లక్ష్మీదేవి లాగా ఉన్నారండి, చాలా అందంగా ఉన్నారు, మరి నా దిష్టే తగిలేట్టుగా ఉంది అని చెప్పేసి బాగా పొగిడింది ఆవిడని. ఎట్లుంటుంది అప్పుడు? చాలా హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే లక్ష్మీదేవి లాగా ఉన్నారు మీరు
చాలా అందంగా ఉన్నారు, మీ చీర బాగుంది, మీ నగలు బాగున్నాయంటే బాగా సంతోషం వేస్తారు. సరే, ఈ రోజు మనల్ని పొగిడినటువంటి ఆమె మరుసటి రోజు వేరే ఆవిడతో చెప్తా ఉందన్నమాట. ఆమెకే డబ్బు ఉందని గర్వం అని చెప్పేసి మనల్ని ఇష్టం వచ్చినట్టుగా అంటా ఉంది. అది విన్నాం. ఫస్ట్ పొగిడినప్పుడు విన్నది ఎవరు? మనమే. సంతోషం వేసింది. రెండవసారి తిట్టినప్పుడు విన్నది చెవి అనే ఇంద్రియమే. కానీ ఆ విషయం ఎప్పుడైతే చేరిందో ఏమైంది? అక్కడ దుఃఖం వచ్చింది. ఒకసారేమో ఆనందము, ఒకసారేమో దుఃఖము. కాబట్టి మళ్ళా చూడడం ద్వారా అందరినీ ఎలా చూస్తామంటే అనేక మందిని మనం కళ్ళ ద్వారానే చూస్తాము, కళ్ళ ద్వారానే వాళ్ళని అంచనా వేస్తాము. మరి ఈ ఇంద్రియము ద్వారా అంటే చూడడం ద్వారా కూడా మనకి ఎన్నో చూస్తూ ఉంటాం. ఎన్నో మనం పోతూ ఉన్నప్పుడు ఎన్నో సంఘటనలు చూస్తూ ఉంటాం. కొన్ని మంచి సంఘటనలు కావచ్చు, కొన్ని యాక్సిడెంట్లు కావచ్చు, రకరకాల సంఘటనలు మనం చూస్తూ ఉంటాం. చూసినప్పుడు ఒకసారి సంతోషం కలగచ్చు, ఒకసారి బాధ కలగచ్చు. మరి సువాసన, మంచి పరిమళం ఉన్నప్పుడు అక్కడ ఎక్కువసేపు మనం ఉండగలము. అదే దుర్గంధం వస్తే అది బాధ కలిగిస్తుంది. ఆ దుర్గంధం ఉండే చోట మనము ఉండం. మరి స్పర్శ తీసుకున్నప్పుడు ఆ చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉందన్నమాట. ఏమంటే అతనికి ఒక కోరిక ఉంది. ఏమి? గుర్రం బండి పైన, ఆ గుర్రం పైన స్వారీ చేయాలని. సరే, ఆయనకి పాపము చాలా రోజుల తర్వాత ఒక బీచ్కి వెళ్తే ఆ బీచ్ లో కనిపించింది అనమాట. ఒక రౌండ్కి 100 రూపీస్, 100 రూపాయలు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఆయన ఆ గుర్రం పైనకి ఒక మహారాజు లాగా ఫీల్ అయ్యాడు అనమాట. ఒక మహారాజు లాగా ఫీల్ అయ్యి దానిపైన స్వారీ చేశాడు. అయిన తర్వాత దిగిన తర్వాత ఆ దిగేసి అప్పుడు ఏం చేశాడంటే ఆ గుర్రం వెనకాల తోక దగ్గర పోయేసి సభాష్ శభాష్ అన్నాడు. అదొక తను దాన్ని స్పర్శ. గుర్రం పైన ఎక్కినప్పుడు ఆనందము, సంతోషం. ఆ గుర్రం దిగేసి దాన్ని ఎందుకు శభాష్ అనాలి? వెనకాల తట్టినాడు, అది కాలుతో ఒక తను దన్నింది. అంతలోనే బాధ అన్నమాట. చూడండి, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాది విషయాలు. గంధం, ఇప్పుడు సువాసన చెప్పుకున్నాం. మరి రస అంటే నాలుక, రుచి. ఒక్క పెళ్లికి వెళ్ళాం అనుకోండి, ఆరోగ్యవంతుడు ఒక 5-6 స్వీట్లు తిన్నా కానీ ఏమవదు. పెట్టినారు, బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి 5-6 స్వీట్లు పెట్టినారు. ఆరోగ్యవంతుడు అయితే ఏం కాదు. అదే ఒక షుగర్ పేషెంట్ అనుకోండి, వాడికి తెలిసిన వాడు ఒక 10 స్వీట్లు పెడితే ఏమవుతుంది? దుఃఖం. వాడికి రాత్రి నిద్ర రాదు. అంటే ఆ స్వీట్ ఏం చేసింది? ఒకరికి ఆనందాన్ని ఇస్తే ఒకరికి దుఃఖాన్ని ఇస్తాం. అందుకే అంటే చూడండి, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాది విషయాల వల్ల, అంటే వీటి వల్ల, అంటే పంచ ఇంద్రియాలకి విషయాలు ఫ్రెండ్స్, సార్ది సార్ వచ్చేసారు. ఎస్ సార్. ఎవరికైతే అంటే మనకి ఇక్కడ ఏం కావాలి? ఓర్పు కావాలి.
ఓర్పు కావాలి. మనం ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం ఈ ఓర్పుకి. ఒక సిటీ అన్నమాట. ఒక సిటీలో ఒక ఆయన రోడ్డు పక్కన హలో, మరి మరి ఎవరైనా రొట్టెలు ఫ్రీగా ఇస్తారా? ఇవ్వరు కదా. సరే, అతను డబ్బులు అడిగినాడు అనమాట. ఏమమ్మా రొట్టెలు కావాలంటే డబ్బులు కావాలి. ఆమె ఏం చేసింది? డబ్బులు లేవు అంది. ఊరికే ఇచ్చే కావద్దు, వెళ్ళిపో అన్నాడు. ఆమె వెళ్ళలేదు, కానీ రొట్టెలు మాత్రం కావాలి, మీరు ఇస్తేనే వెళ్తాననింది. సరే, ఆయన తిట్టినాడు, డబ్బులు లేకుండా ఎట్లా ఇస్తాం, పో అని చెప్పేసి బాగా తిట్టినాడు. కానీ ఆవిడ పోలేదు. ఆవిడ పైన నీళ్లు కొట్టినాడు, నీళ్లు జగ్గుతో తీసి కొట్టినాడు అనమాట మొహానికి. అయినా ఆవిడ పోలేదు. సరే, అరగంట గడిచింది. ఆవిడ తిట్టకుండా తిట్టుతా ఉన్నాడు. ఏమన్నా కొడితే విదేశీ వంట పోలీసు వాళ్ళు ఇంకా లాక్ చేసి లాకప్ లో వేస్తారని చెప్పేసి కొట్టలేదు అనమాట. సరే, 2 రొట్టెలు ఇచ్చేసి ఆమెను పంపించేసినాడు అనమాట. ఆమె ఏం చేసిందంటే, రోడ్డు దాటుతుంది, ఒక అతను సైకిల్లో వస్తూ దిగి ఆమెకి నమస్కారం చేసినాడు అనమాట. నమస్కారం చేసి దిగి హోటల్ దగ్గరికి వెళ్ళిపోయినాడు. ఆ హోటల్ వాడు అడుగుతున్నాడు, ఏమి ఒక భిక్షకత్తికి నువ్వు నమస్కారం చేస్తా ఉన్నావు? ఆమె భిక్షకత్తి కాదు, ఆ చూడు ఆ రొట్టెలు ఎవరికి ఇస్తా ఉందంటే, ఆమె ఆ 4 రోజుల నుంచి ఆకలితో ఉన్నటువంటి ఆ కుష్టి వ్యాధిగ్రస్తుడికి ఆ 2 రొట్టెలు ఇచ్చింది. ఆవిడ ఎవరో కాదు, మదర్ తెరీసా. ఆమెకు ఒకసారి మనం ధన్యవాదాలు తెలుపుకుందాం. అంటే ఎందుకంటే అంత ఓర్పు ఉంది. ఒక సహాయం చేయాలంటే ఎంతో ఓర్పు కావాలి. చూడండి, అంత ఓర్పు ఉంది కాబట్టే ఆమె ఇప్పుడు భారతదేశంలో ఒక గొప్ప వ్యక్తిగా ఆమె చెప్పుకుంటా ఉన్నాం. ఆ మదర్ తెరీసాకి, ఆమెకి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ఒక ఉదాహరణ మనం చెప్పుకుందాం. అంటే ఓర్పు ఉన్నప్పుడు వాళ్ళు ఎంత ఉన్నత స్థితికి ఎదుగుతారు. ఆ ఓర్పు అనేది మనిషికి కావాలి. ఆ ఎంత ఓర్పు ఉంటేనో మన జీవితంలో మన ఎదుగుదల. కాబట్టి ఆ ఓర్పు అనేది మనకి ఉండాలి. ఒక వ్యక్తి జైల్లో ఉన్నాడు. అతనికి జైల్లో ఉన్నప్పుడు దాహం వేస్తే అక్కడ ఉన్నటువంటి ఆ జైలర్ని నీళ్ళు కావాలని అడిగితే అతను ఏం చేసేవాడంటే మూత్రం పోసేవాడు అనమాట. సరే, అలాంటి స్థితి, ఆ నీళ్లు కూడా ఇచ్చేవాడు కాదు. సరే, ఆయన తర్వాత జైలు నుంచి వచ్చిన తర్వాత ఒకసారి తన 4-5 మంది ఫ్రెండ్స్ తో కలిసి ఒక హోటల్లో ఉన్నాడు. హోటల్లో ఉంటే ఒకానొక వ్యక్తి అతన్ని చూసేసి లేచి వెళ్ళిపోతా ఉన్నాడు అనమాట. అతన్ని ఆ లేచి వెళ్ళిపోతున్నటువంటి వ్యక్తిని పిలిచి ఆ పక్కన కూర్చోబెట్టుకొని ఆయనకి ఏం కావాలో ఆర్డర్ ఇచ్చి పెట్టించినాడు. కానీ అతను ఎక్కువ టైం గడపకుండా ఒక 2-3 నిమిషాల్లోనే తినేసి వెళ్ళిపోయినాడు. అక్కడున్న మిగతా ఫ్రెండ్స్ అడిగినారు, ఏమయ్యా ఏంటి
టిఫిన్ పెట్టించినావు, కనీసం రెండు టకటక నిన్ను చూసి భయపడతా ఉన్నాడు, టకటకా తినేసి వెళ్ళిపోయినాడు అంటే, నేను జైల్లో ఉన్నప్పుడు నాకు దాహం వేసి నీళ్ళు అడిగితే ఈ వ్యక్తి నాకు ఆ పాస్ పోసేవాడు అనమాట. అంటే నా తల్లి పాల కన్నా వాడు పాసే నేను ఎక్కువ తాగింటాను, అందుకని భయపడిపోయి నేను ఎక్కడో వాడి జాబ్ని తీసేస్తాను అని భయపడి వెళ్ళిపోతా ఉన్నాడు ఆ భయం చేత. ఆయన ఎవరో కాదు, సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ నెల్సన్ మండేలా. అంటే ఎంత ఓర్పు ఉంది చూడండి వాళ్ళకి, అంటే క్షమించే గుణం ఉంది వాళ్ళకి. ఎలాంటి వ్యక్తినైనా కానీ క్షమించే గుణం ఉంది, ఓర్పు ఉంది. అలాంటి ఓర్పు కావాలి. అందుకే పరమాత్మ ఏం చెప్తున్నాడంటే, నీకు ఇంద్రియాల వల్ల సుఖ దుఃఖాలు వస్తాయి. ఈ పంచ జ్ఞానేంద్రియాల వల్ల ప్రతి మనిషికి ఇవి కాకుండా వినడం ద్వారా, ఇప్పుడు వింటాము వాడు అట్లా అన్నాడు అని చెప్పి విని మనం వాడిపైకి పోతూ ఉన్నాం. చూస్తాం, చూడడం ద్వారా, వినడం ద్వారా, రుచి ద్వారా, స్పర్శ ద్వారా, వాసన ద్వారా, ఇలాగా మనం ఏం చేస్తా ఉన్నాము, ఈ ఇంద్రియాల ఆ విషయాలు తెలుసుకొని దాంట్లో నుంచి మనము సుఖ దుఃఖాలు అనేవి తెచ్చుకుంటా ఉన్నాం. కాబట్టి పరమాత్ముడు ఇక్కడ మనకి ఏం బోధిస్తున్నాడంటే, నువ్వు తితిక్షస్వ, నువ్వు ఓర్పు వహించు నాయన, ఓర్పు వహించు. ఫస్ట్ మొట్టమొదటి ఏం బోధ చేశాడు, భయం వదులుకో, భయము వద్దు. మన జీవితంలో మనకు పెద్ద అడ్డంకి ఏదైనా ఉందంటే అది భయం. ఫస్ట్ మనం వదులుకోవాల్సింది భయం. రెండవది, దేనికి దుఃఖించకూడదు. పరమాత్మ బోధిస్తున్నది ఏమంటే, దేనికి నువ్వు దుఃఖించొద్దు, దేనికి భయపడద్దు. మూడవ పాయింట్ ఏం చెప్తున్నాడు ఇక్కడ అంటే, ఈ శ్లోకం ద్వారా మనకి ఓర్పు వహించు అని చెప్తున్నాడు. ఓర్పు కావాలి మనిషికి, ఓర్పు అనేది కావాలి. ఆ ఓర్పే వాళ్ళని వాళ్ళ జీవితంలో అత్యున్నత స్థాయిలో నిలబెడుతుంది. అది ఇక్కడ మనకి ఈ 3 పాయింట్లు ఇక్కడ భగవద్గీతలో మనకి పరమాత్మ చెప్తూ ఉన్నాడు అనమాట. అంటే ఎక్కడ భయపడద్దు, ఎవరికి భయపడద్దు. ఆ భయం అనేది నీలో ఉంటే ఆ భయాన్ని పోగొట్టుకునే ఒక గొప్ప సొల్యూషన్ ఏదైనా ఉందంటే అది శ్వాస మీద ధ్యానం ద్వారా నువ్వు నీ భయాన్ని పూర్తిగా పోగొట్టుకోవచ్చు. మరి ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేయాలి, ధ్యాన సాధన చేయాలి. మరి ఇవన్నీ కూడా ఈ మనసులో ఎలా వస్తాయి? మరి ఆ మనసు గురించి ఇక్కడ మళ్ళా పరమాత్మ మనకి బోధిస్తున్నాడు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు పజాయతే సంఘా సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధోద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ధ్యాయతో విషయాన్ పుంసః, ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు పజాయతే సంగా సంజాయతే కామః కామా క్రోధో విజాయతే. అంటే ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడు అన్నమాట, ధ్యాయతో విషయాన్, ఎవరైతే విషయాలపైన దృష్టి మరలుస్తారో, మన ధ్యాస అంతా విషయాలపైన పెడతారో, ఏదో ఒక విషయం పైన పెట్టినప్పుడు ఆ విషయం పైన మొదట ఆశ కలుగుతుంది. ఒక విషయం అనుకున్నాము, ఒక విషయాన్ని చూసాము, దానిపైన ఆశ కలుగుతుంది, ఆహా బాగుంది ఇది. ఆ ఆశ ఏమవుతుంది అంటే కోరిక అవుతుంది. దాన్ని రోజు చూస్తా ఉంటే ఆశ ఏమైంది? కోరిక. మరి
కోరిక తీరకపోతే, ఆశ కోరిక అయింది, తీరకపోతే ఏమొస్తుంది? కోపం. ఆశ తీరకపోతే ఏమొస్తుంది? కోపం. మరి ఈ కోపం ఎందుకు వచ్చింది? మోహం వల్ల. కోపము మోహం వల్ల వచ్చింది. ఈ మోహం వల్ల ఏమవుతుందంటే బుద్ధి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతుంది. బుద్ధి ఏమవుతుంది? విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతుంది. ఎప్పుడైతే బుద్ధి సరిగా పనిచేయదో వాళ్ళు అధోగతి పాలు అవుతారు, అధోగతి పాలు అయిపోతారు. కాబట్టి ఇక్కడ పరమాత్మ మనకి ఏం చెప్తున్నాడంటే ప్రతి మనిషి కూడా ఏదో ఒక దానిపైన ఆశ. 100 ఎకరాలు కావాలి, దానిపైనే ఆశ. ఆశ ఏమవుతుంది? కోరిక. ఎందుకంటే ఆ 100 ఎకరాలు నాదనుకున్నాడు. ఆ కోరికకి ఎవరైనా విరోధం చేస్తే, అంటే ఎందుకు? ఆ 100 ఎకరాలు నాదే అనుకున్నాడు మోహం వల్ల. దానికి ఎవరన్నా విరోధం చేశారనుకోండి, ఏమవుతుంది? వీడి బుద్ధి నశిస్తుంది. వీడు ఏం చేస్తాడో తెలియదు. అంటే ఏమైనా చేయగలిగే, అంటే ఆ 100 ఎకరాల కోసం ఆ కోరిక తీరడం కోసము ఏమైనా చేయడానికి సిద్ధపడతా ఉన్నాడు. అంటే ఏమి ఇక్కడ పరమాత్మ, నువ్వు దేనిపైన అయితే నీ ధ్యాస పెడతావో ఆ ధ్యాస వల్ల ఫస్ట్ ఆశ కలుగుతుంది. ఇది బాగుంది, బాగుంది 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 అనుకున్న తర్వాత ఏమవుతుంది? ఆ బాగున్నది అన్న దానిపైన కోరిక. ఒక ఆవిడ హిమాలయాలకు వెళ్ళింది, బద్రీనాథ్ వెళ్ళింది. సరే, ఒక సుందర వనాన్ని చూసింది. ఆ వనంలో మొత్తము ఎలా ఉన్నాయంటే అద్భుతమైనటువంటి చిన్న చిన్న మొక్కలు, మంచి పుష్పాలు, సుగంధ పరిమళాలు వెదజల్లేటువంటి మంచి మంచి పుష్పాలు ఉన్నాయి. సరే, ఎంత సువాసన వస్తున్నాయంటే అవి అద్భుతమైనటువంటి సువాసన, సుగంధం. ఆమె ఏం చేసిందంటే ఆ మొక్క, అక్కడ ఉన్నటువంటి వాటిలో ఒక మొక్కని సెలెక్ట్ చేసుకొని ఆ మొక్కని ఇంటికి తీసుకొని వచ్చి ఇంటి పెరట్లో నాటింది. సరే, నాటిన తర్వాత 6 నెలలు బాగా నీళ్లు పోసింది. పోసిన తర్వాత 6 నెలలకి ఒక మొగ్గ వేసింది అనమాట. రోజు చూస్తా ఉంది, ఇది నాదే అనుకున్నది. సరే, మొగ్గేస్తే ఆమెకు కోరిక పుట్టిందనమాట. ఈ ఫస్ట్ కాసే ఈ పువ్వుని నాకు ఇష్టమైనటువంటి దేవుడు వినాయకుడికి పెట్టాలనుకుంది. ఫస్ట్ పువ్వుని నాకు ఇష్టమైన దేవుడు వినాయకుడికి పెట్టాలనుకుంది. సరే, పెట్టాలనుకుంది. ఒక 2-3 రోజులకి ఆ పువ్వు పూర్తిగా విడిగిందనమాట. సరే, విడిగిన తర్వాత తెల్లారితో వచ్చి చూస్తే, ఇంక తెల్లవారితో విడుగుతుంది. తెల్లారితో చూస్తే ఆ పువ్వు లేదు. పక్కింటి ఆవిడ తలలో ఉంది పువ్వు. సరే, నాది అనుకున్న దాన్ని
ఇప్పుడు ఈమె ఏం చేసింది, ఆమె తల్లో పెట్టుకొని మళ్ళా మన దగ్గరకు వచ్చింది. అక్క, ఈ పువ్వు చాలా సువాసనగా ఉంది, మరి అందువల్ల నేను ఉండబట్టలేక దీన్ని కోసి పెట్టుకున్నాను అని మనకే చెప్తా ఉంది. మళ్ళా ఎలా ఉంటుంది? కోపం వస్తుంది కదా. అంటే ఎందుకు ఆశపడినాం? ఆశ ఏమైంది? కోరిక అయింది. కోరిక ఎవరైనా విరోధం చేస్తే వాళ్ళ పైన అంటే కోపం వస్తుంది. అంటే ఎందుకు కోపం వచ్చింది? మోహం వల్ల. మోహం వల్ల బుద్ధి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయింది. తద్వారా వాళ్ళు అధోగతి పాలు అవుతారు. ఎప్పుడైతే బుద్ధి సరిగా ఆలోచన చేయదో వాళ్ళు ఇంకా ఏం చేస్తారో వాళ్ళ కంట్రోల్లో ఉండదన్నమాట. కాబట్టి ఇక్కడ పరమాత్మ ఏం చెప్తున్నాడంటే, వీటన్నిటికీ కారణం అంటే నీలో భయం ప్రవేశించిందన్నా, నువ్వు ఏడుస్తా ఉన్నావన్నా, నువ్వు బాధపడతా ఉన్నావన్నా, నీలో ఓర్పు సహనం లేదన్నా, వీటికంత కారణం ఏమి? మన మనస్సే. మన మనస్సు ఏం చేస్తుంది? విచ్చలవిడిగా ఎక్కడికన్నా ప్రయాణం చేస్తుంది. అన్నిటికీ కారణము మన మనస్సే. కాబట్టి మన మనస్సుని మన ఆధీనంలోకి తెచ్చుకోవాలి. దానికి మార్గమే శ్వాస మీద ధ్యాస, ధ్యానము. మనస్సుని ఏ విధంగా కూడా మనము అంటే ఏ విషయము లేకుండా చేయలేం. చేయాలనుకుంటే అది ధ్యాన సాధన ద్వారా మాత్రమే మనలో శాంతి అనేది సమకూరుతుంది. ధ్యానం చేస్తేనే ఎవరికైనా శాంతి కావాలి అంటే ధ్యానం చేస్తే శాంతి. ధ్యానం లేదా వాళ్ళకి ఎప్పటికీ శాంతి లభించదు. ఒక్క ధ్యాన మార్గం ద్వారా మాత్రమే మానవ జీవితంలో శాంతి అనేది వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ధ్యాన సాధన అనేది ఖచ్చితంగా మనం మన జీవితాల్లో చేసుకోవాలి. ఒకసారి హిమాలయాల్లో ఉన్నటువంటి స్వామి రామ, సరే స్వామి రామ ఆయనకి స్కూల్ సెలవులు వచ్చాయన్నమాట. సెలవులు వస్తే వాళ్ళ గురువు గారు శంకరులు చెప్తారు, నాయన ఇప్పుడు సెలవులు వస్తున్నాయి, సెలవులు వచ్చాయి నీకు, నువ్వు ఏం చేస్తావంటే ఒక మండలం రోజులు ధ్యానం చేయాలా అని చెప్పాడు. 41 రోజులు ధ్యాన సాధన చెయ్యి అన్నాడు. అది ఎక్కడ చేస్తావు? నువ్వు ఒక శ్మశానాన్ని ఎంచుకో, అక్కడికి వెళ్ళి నువ్వు ఆ శ్మశానంలో 41 రోజులు సాధన చెయ్యి అన్నాడు. సరే ఈయనేం చేశాడు? వెళ్ళాడనమాట. వెళ్ళిన తర్వాత ఆ శ్మశానంలో చిన్న గుడిసెని నిర్మించుకొని అక్కడ ఒక చిన్న పొయ్యిని అంటించుకొని ఒక అగ్ని ఏదో ఆ వచ్చిన వస్తువుతో ఏదో చేసుకొని రోజు తింటూ ఆ సాధన చేస్తూ 39 రోజులు గడిచాయి అనమాట. 39 రోజులు హ్యాపీగా జరిగింది. 39 రోజులు హ్యాపీగా గడిచాయి. 39 రోజులు ఏమైందంటే, ఇదేమిది నా వయసు ఇక్కడ చూస్తే 16 సంవత్సరాలు, మరి నాకు ధ్యానం అవసరమా? నా గురువు గారికి బుద్ధి లేదు, ఆయన బుద్ధి ఉంటే ఇక్కడ మరి ధ్యానం చేసుకోమంటాడా అని చెప్పేసి ఆయన ఏం చేశాడు? ఆ శ్మశానం నుంచి బయట వచ్చేసాడు. వచ్చేసి ఆ ఊరి పొలిమేరల దాకా వస్తున్నాడు. ఆ ఊరి పొలిమేరల వస్తూ ఉంటే స్వామి రామాకి ఒక పాట వినిపించింది అన్నమాట. ఏమంటే, చుమిలి మే తేల్ కమ్ హై, చుమిలి మే తేల్ కమ్ హై, ये रात बहुत है, ये रात बहुत है, चुमली में तेल कम है. దీపంలో చమురు తక్కువ ఉంది, రాత్రి ఎక్కువ ఉంది అని చెప్పేసి ఆ పాట సారాంశం, ఆ పాట యొక్క సారాంశం అన్నమాట. సరే దాన్ని విన్నాడు. అంటే ఆయనకి ఏమర్థమైంది? చుమ్లి మే తేల్ కమ్ హై, ఈ శరీరంలో ఆయుష్ తక్కువ,
ఏ రాత్ బహుత్ హై, రాత్రి ఎక్కువ ఉంది. దీపంలో చమురు తక్కువ ఉంది, రాత్రి ఎక్కువ ఉంది. కాబట్టి శరీరము ఆయుష్ తక్కువ, కానీ తెలుసుకోవాల్సిన జ్ఞానము అపారమైన జ్ఞాన సంపద ఉంది. ఎంతో జ్ఞానం ఉంది, దాన్ని తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే నువ్వేం చేయాలి? ధ్యానము, స్వాధ్యాయము ఖచ్చితంగా చేయాలి. దాంతోపాటు సజ్జన సాంగత్యం కూడా మనం చేయాలి. ఈ మూడు ఉండాలి. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఈ మూడు మనము విధిగా చేయాలి. సరే, ఆయన ఏం చేశాడు? ఈ దీపంలో చమురు తక్కువ ఉంది, రాత్రి ఎక్కువ ఉంది అని విన్నాడు. వినిన తరువాత ఆయన ఏం చేశాడు? మళ్ళా ఎక్కడైతే ఈయన ధ్యానం చేస్తున్నాడో అదే శ్మశానానికి వెళ్ళాడు అనమాట. వెళ్ళి ఆ 41 రోజుల ధ్యాన సాధన కంప్లీట్ చేసినాడు. ఆ కంప్లీట్ చేసిన తర్వాత ఆ గురువు గారు చెప్పినటువంటి సిద్ధి ఏదో ఆయనకి అయింది. ఆ సిద్ధి పొందిన తర్వాత ఆయన ఎక్కడైతే ఆ పాట ఆయనకి వినిపించిందో అక్కడికి వస్తాడు. మళ్ళా వచ్చి ఆ గేటు దగ్గర నిలబడతాడనమాట. నిలబడితే ఆ ఇంటి ఆవిడ ఒక భారీ కాయని పంపిస్తుంది. ఈ సన్యాసికి మన ఇంటి లోపలికి ప్రవేశం నిషిద్ధము. ఎందుకంటే ఆవిడ ఒక నిషిద్ధమని, అంటే సన్యాసులకి నిషిద్ధము నా ఇంట్లో అని చెప్పేసి ఆవిడ చెప్తుంది. సరే, చెప్పిన తర్వాత ఆ భార్యకాయుడు ఏం చేస్తాడంటే స్వామి రామ దగ్గరికి వెళ్తాడు. నాయన, ఇక్కడ నీకు ప్రవేశం లేదు, కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎందుకంటే ఆవిడ ఒక వేశ్య అన్నమాట. సరే, స్వామి రామ ఏం చేస్తాడంటే, ఏమయ్యా, నేను ఆమెని తల్లితో భావిస్తా ఉన్నాను, తల్లితో సమానంగా భావిస్తా ఉన్నాను. ఆమె నాకు తల్లి లాంటిది, కాబట్టి నేను ఆమెతో మాట్లాడి వెళ్తాను అని చెప్పేసి చెప్తాడు. ఆ విషయాన్ని అతను, ఆ భార్యకాయుడు ఆమెకు చెప్తాడు అనమాట. అమ్మ, మిమ్మల్ని తల్లితో పోలుస్తా ఉన్నాడు, మీతో మాట్లాడేసి వెళ్ళాలంట అనేసి. సరే సరే రమ్మంటుంది. 3 గంటల సేపు మాట్లాడతారు స్వామి రామ ఆ వేశ్య. ఆ 3 గంటల్లో మాట్లాడిన తర్వాత ఆమెలో ఒక భావన అన్నమాట. ఏమంటే, ఈ జీవితాన్ని ఇప్పుడే ధన్య జీవితంగా మార్చుకోవాలి, ఆ ధ్యాన మార్గాన్ని ఎన్నుకోవాలి, మరి ఆ ధ్యాన మార్గం ద్వారానే నేను ఉత్తమ గతిని పొందుతాను. కాబట్టి ఇంతవరకు నేను జీవించిన జీవితము కరెక్ట్ అయిన జీవితం కాదని చెప్పేసి ఆమె తెలుసుకొని ఆ 3 గంటల, చూడండి, ఒక సాధువు యొక్క సాంగత్యంతో ఆమె పూర్తిగా మారిపోయి ఆమె సన్యాసం తీసుకొని గంగా నది ఒడ్డున ఒక పడవలో ఆమె జీవితాన్ని, అంటే అక్కడ ఉండి ఆమె అక్కడ సాధన చేసుకుంటూ కొన్ని సంవత్సరాల సాధనలోనే ఆమె ఏం తెలుసుకుంటుందంటే, ఆమె చనిపోయే డేట్ సమయంతో సహా తెలుసుకుంటుంది. నేను ఫలానా రోజు ఫలానా సమయంలో చనిపోతానని చెప్పేసి ఆమె దగ్గరకు వచ్చే భక్తులకు అంతా చెప్తుంది అనమాట. నేను ఫలానా రోజు ఫలానా సమయంలో చనిపోతాను, కానీ కాల్చొద్దు, పూడ్చొద్దు, ఈ గంగా నదిలో ఉన్నటువంటి చేపలకి ఈ శరీరాన్ని ఆహారంగా వేసేయండి అని చెప్పేసి ఆమె కరెక్ట్ గా టయానికి, చెప్పిన సమయానికి చనిపోవడం జరుగుతుంది. కాబట్టి చూడండి, ఆ కొంత సాధనలోనే ఆమె చనిపోయేటువంటి సమయాన్ని కూడా తెలుసుకోగలిగింది. ధ్యానం వల్ల మాత్రమే మన గురించి మనకు తెలుస్తుంది. ఎవరి గురించి అయినా కానీ, ఎవరికైనా తెలియాలంటే వాళ్ళలో ఒకే ఒక మార్గం ఉంది, అదే ధ్యాన మార్గము. ఇంకా వేరే మార్గాలు అంటూ ఏమీ
లేవు, ఉన్నది ఒక్కటే, అదే ధ్యాన మార్గము. కాబట్టి ఈ ప్రతి ఒక్కరు కూడా ఈ ధ్యాన మార్గాన్ని పట్టుకోవాలి, ధ్యాన సాధన చేయాలి. మరి అలాగే మనము ఒక ఉదాహరణ తీసుకున్నట్లయితే సంత్ కబీర్ దాస్ గొప్ప తత్వవేత్త అన్నమాట, గొప్ప తత్వవేత్త, మరి యోగి. అలాంటి వాడు దగ్గరికి ఎంతో మంది శిష్యులు వచ్చేవాళ్ళు అనమాట, ఎంతో మంది శిష్యులు వచ్చేవాళ్ళు. దాంట్లో ఒక కోటీశ్వరుడైనటువంటి శిష్యుడు కూడా వచ్చేవాడు అనమాట. కోటీశ్వరుడైనటువంటి శిష్యుడు వచ్చేవాడు. ఆయనకి 60 సంవత్సరాలు వయసు. సంత్ కబీర్ దాసు ఆయనకి చెప్తా ఉన్నాడు అనమాట, నాయన నువ్వు ఇప్పటి వరకు ఎంతో భూమిని సంపాదించావు, ఎన్నో పశువులు ఉన్నాయి నీ దగ్గర, ఎంతో మంది స్నేహితులు సంపాదించుకున్నావు, ఊరంతా అప్పులించావు, కానీ ఇవన్నీ కూడా నీతో రావు. అంటే నువ్వు సంపాదించినటువంటి భూమి కానీ, నువ్వు సంపాదించినటువంటి ధనం కానీ, నువ్వు సంపాదించినటువంటి స్నేహితులు కానీ, నీ భార్య కానీ, లేదా నీ పుత్రులు కానీ ఎవరు కూడా నీతో పాటు రారు. కాబట్టి నువ్వేం చేస్తావంటే నీ సంపాదనలో, నువ్వు సంపాదించే సంపాదనలో 10% దానం చెయ్యి, ఇవ్వడం నేర్చుకో. తర్వాత ఇంకా చెప్తా ఉన్నాడు ఏమంటే, వీళ్ళెవరు కూడా నీతో పాటు రారు, మరి నీతో పాటు ఏదైనా వస్తుంది అంటే అది నువ్వు ఇక్కడ చేసేటువంటి ధ్యాన శక్తి. ఈ ధ్యాన శక్తి నీతో పాటు వస్తుంది. నువ్వు చేసేటువంటి ధర్మము, నువ్వు చేసేటువంటి ధ్యాన శక్తి నీతో పాటు వస్తాయి. కాబట్టి నువ్వేం చేయాలా, నువ్వు సంపాదించే సంపదలో 10% ధర్మ కార్యక్రమాలు నిర్వర్తించు. నువ్వు ప్రతిరోజు ధ్యానం చెయ్యి, ఈ ధ్యాన శక్తి నీతో పాటు వస్తుంది, నీతో పాటు ఆ ధ్యాన శక్తి అనేది వస్తుంది. మరి ఇంక ఏవి, నీ భార్య నీతో రాదు, నీ బిడ్డలు నీతో రారు, నీ స్నేహితులు నీతో రారు అని ఆయన చెప్తాడు అనమాట. సరే ఆయన చెప్తాడు, ఏమండి గురువు గారు మీరు చెప్పేది బాగుంది, మీరు బాగా చెప్తూ అన్నారు, కానీ చూడండి నా భార్య నాతో రాదని చెప్తా ఉన్నారు, కానీ నా భార్య నేను ఎంతో అన్యోన్యంగా జీవించాము, ఎంతో అన్యోన్యంగా గడిపాము, కానీ మీరు చెప్తా ఉన్నారు కదా నువ్వు చనిపోయిన తర్వాత నీ భార్య రాదు అని చెప్తా ఉన్నాను. నేను నమ్మను, నా డబ్బు రాకపోవచ్చు నాకు తెలుసు, నేను సంపాదించిన భూమి నాతో రాకపోవచ్చు నాకు తెలుసు, నా బిడ్డలు రాకపోవచ్చు, కానీ నా భార్య నేను ఎంతో అన్యోన్యంగా ఉన్నాము, చిన్న గొడవ కూడా లేదు. మరి అలాంటప్పుడు మీరు చెప్పే మాటని నేను నమ్మను, మీరు చెప్పే మాటని నేను నమ్మను అంటాడు. ఎందుకంటే నేను చనిపోయిన వెంటనే నా భార్య కూడా చనిపోతుంది, నేను చనిపోయిన వెంటనే నా భార్య కూడా చనిపోతుందండి గురువు గారు అని చెప్తాడనమాట. సరే ఆ సంత్ కబీర్ దాస్ గారు చెప్తారనమాట, అయితే నేను రేపు మీ ఇంటికి వస్తాను, మీ ఇంటికి నేను వస్తాను, తెల్లవారితో నీకు ఒక లేహ్యాన్ని ఇస్తాను, ఆ లేహ్యం నువ్వు పెట్టుకుంటే, నోట్లో పెట్టుకుంటే నువ్వు నీ శరీరము బిగుసుకుపోతుంది, బిగుసుకున్నట్టుగా ఉంటుంది, కానీ నీకు జరిగే ప్రతి విషయం కూడా తెలుస్తుంది, ప్రతి విషయం నీకు తెలుస్తుంది, ప్రతి విషయము నీకు వినగలుగుతావు, కానీ నీ శరీరం మాత్రము కదలదు, మెదలదు, ఎట్లయితే శవం ఉంటుందో అట్లే ఉంటుంది. సాయంత్రానికి మళ్ళా నువ్వు మేల్కుంటావు, ఆ పవర్ వచ్చి 10 గంటలు ఉంటుంది, తర్వాత నువ్వు మేల్కుంటావు. సరే
తెల్లవారితో ఉదయం వెళ్ళాడు అనమాట. 7 గంటలకి వెళ్ళాడు, లేహ్యాన్ని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత సరే అది తీసుకున్న తర్వాత కొంతసేపటికి 5 నిమిషాలకి మొత్తము ఒళ్ళంతా బిగుసుకుపోయింది. ఒళ్ళంతా బిగుసుకుపోయింది అనమాట. పడుకున్నాడు. వాళ్ళ భార్య కాఫీ తీసుకొచ్చింది. ఏమండి కాఫీ తాగండి అనేసి. ఎంతసేపు లేపినా లేదు, ఉరుకులేదు, పలుకులేదు. ఇంక ఏడుస్తా ఉంది అనమాట. ఏడుస్తా ఉంటే ఇంక అందరూ వచ్చినారు, కొడుకులు కోడళ్ళు అందరూ వచ్చినారు. వచ్చి ఏడుపు అనమాట. 10 గంటలైంది, ఉదయం 10 గంటలు. ఉదయం 10 గంటలైతే అప్పుడు భార్య ఏడుస్తా ఉంది. ఏమండి ఇంకో 10 సంవత్సరాల నుండి సావకూడదా? ఇప్పుడు చచ్చిపోయినారే, ఇప్పుడు నేనేమని పోవాలి బజార్లోకి? నేను బజార్లో పోతా ఉంటే సాక్షాత్ లక్ష్మీదేవి వెళ్తూ ఉంది అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు నేను ఏం మొహం పెట్టుకొని బజార్లోకి వెళ్ళాలని చెప్పేసి ఆమె ఏడుస్తా ఉంది. కొడుకులు ఏడుస్తా ఉన్నారు. ఏమంటే ఊరంతా అప్పులు ఇచ్చినాడు, ఎవరికి ఇచ్చినాడో, ఏమి ఇచ్చినాడో చెప్పలేదు, ఎంత ఇచ్చినాడో చెప్పలేదు అని చెప్పేసి వాళ్ళు ఏడుస్తా ఉన్నారు, తిడతా ఉన్నారు, అంతా వింటా ఉన్నారు. సాయంత్రం 5 అయింది. సాయంత్రము 5 గంటలైంది. భార్య చెప్తా ఉంది, ఇంకా వాసన వచ్చేస్తుంది కాబట్టి మనము ఇంకా ఈ శవాన్ని తీసేయాల్సిందే, శవాన్ని తీసేయాల్సిందే అని చెప్పేసి భార్య చెప్తుంది. సరే ఇంకా దానికి అంతా సిద్ధం చేస్తూ ఉంటారు. మరి ఈయనకి 10 గంటలైన తర్వాత మళ్ళా మామూలు స్థితికి వస్తాడు అనమాట. వచ్చిన తర్వాత అప్పుడు గురువు దగ్గరికి వెళ్తాడు. నాయనా చూసినావు కదా నీ కీర్తి, అంటే నువ్వు సంపాదించినటువంటి ఆస్తి నీతో రాదు, మరి నీ బిడ్డలు రారు, నీ భార్య రాదు, నువ్వు నావి అనుకున్నటువంటి నీ పశుపక్షాదులు కూడా ఏవి రావు. నువ్వు ఇక్కడ ఏదైతే ఆ ధర్మం చేస్తావో ఆ ధర్మము నువ్వు చేస్తావు చూడు, ధ్యానం, ఆ ధ్యానం ఊరికే పోదు, ఆ ధ్యాన శక్తి నీతో పాటు వస్తుంది. నీ డబ్బు రాకపోవచ్చు కానీ నీ ధ్యాన శక్తి నీతో పాటు వస్తుంది. కాబట్టి ఆ శిష్యుడు, ధనవంతుడైన శిష్యుడు ఆ గురువు గారికి చెప్తారనమాట, అయ్యా నేను ఇంక మీట నా సంపాదనలో 10% ధర్మం చేస్తాను, అందరికి ఇస్తాను. అన్ని పిరమిడ్ల నిర్మాణం కావచ్చు, దేవాలయాల నిర్మాణం కావచ్చు, అన్నదానాలు కావచ్చు, ఏ దేనికైనా నా సంపాదనలో 10% దానం చేస్తాను. మరి రోజు కూడా నేను ధ్యాన సాధన చేస్తాను. ఎందుకంటే నాకు తెలిసిపోయింది ఏమంటే నాతో పాటు ఏదైనా వస్తుంది అంటే అది కేవలము ధ్యాన శక్తి, నేను చేసినటువంటి ధర్మము. కాబట్టి నేను ఈ రోజు నుంచి ధ్యానం చేస్తానని చెప్పేసి ఆయన ఒప్పుకుంటాడు అనమాట. అంటే చూడండి, మనసు ఏం చేస్తుందంటే ప్రలోభానికి గురి చేస్తుంది. ఆ మనసు ప్రలోభం వల్ల ఏమవుతుంది, మనిషి ప్రతి విషయాన్ని వాయిదా వేస్తాడు అనమాట. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి అంటే మనస్సుని ఆ నిమిషము వాయిదా వేయనీయకుండా మన ఆధీనంలో మనము ఉంచుకోవాలి. మన ఆధీనంలో మనస్సుని ఉంచుకోవడానికి మనకి సహాయపడే ఒక గొప్ప విశేషం ఏదైనా ఉందంటే, అది హెల్ప్ చేసేది ఏదైనా ఉందంటే అది ఒక్క ధ్యానం మాత్రమే. ఆ ధ్యానం మనము ప్రతి ఒక్కరు కూడా విధిగా చేయాలి. మరి ఇక్కడ మనసు కన్నా గొప్పది ఏదైనా ఉందా? మనసు కన్నా గొప్పది ఏది ఉంది అంటే బుద్ధి. ఇంద్రియాని పరాణ్యాహు ఇంద్రియైభ్యో పరం మనః మనసాస్తు పరా బుద్ధి యో బుద్ధే పరాతస్తు సహా. ఇంద్రియాని పరాణ్యాహు ఇంద్రియైభ్యో పరం మనః మనసాస్తు పరా బుద్ధి యో బుద్ధే పరాతస్తు సహా.
ఇక్కడ చూడండి, శరీరం కన్నా ఇంద్రియాలు శ్రేష్టమైంది, ఇంద్రియాల కన్నా మనస్సు బలీయమైంది, శ్రేష్టమైంది. మనస్సు కన్నా ఏదైతే శ్రేష్టమైంది ఉందో అది బుద్ధి, బుద్ధి కన్నా ఏదైతే శ్రేష్టమైందో అది ఆత్మ. మరి ఆత్మ గురించి తెలుసుకోవాలి. ఆత్మ గురించి ఎవరైతే తెలుసుకుంటారో, మరి ఆత్మ గురించి తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకోవాలి? ఆత్మ గురించి మనలో ఉన్నటువంటి భగవంతుణ్ణి గురించి తెలుసుకోవాలంటే ఏ ప్రక్రియ ఉంది? ఏం చేస్తే కనిపిస్తుంది కదా? అంటే అందుకే మనము పూజ చేసిన, జపాలు చేసిన, స్తోత్రాలు చేసిన, ఏం చేసినా గానీ మనకు ఆత్మ గురించి తెలియదు. పూజ వల్ల నీకు ఆత్మ గురించి తెలియదు, స్తోత్రాల వల్ల నీకు ఆత్మ గురించి తెలియదు, జపాల వల్ల నీకు ఆత్మ గురించి తెలియదు. కేవలం ధ్యాన సాధన వల్ల మాత్రమే మనకు ఆత్మ గురించి తెలుస్తుంది, ఆత్మ జ్ఞానం లభిస్తుంది. ధ్యాన సాధన మనము చేయాలి. మరి పరమాత్మ ఇక్కడ ఏం చెప్తున్నాడో చూద్దాం. నత్వేవాహం జాతునాసం, నత్వేవాహం జాతునాసం, నత్వం నేమే జనాధిపా, నైవ భవిష్యామః సర్వే వయామతా పరం. నత్వేవాహం జాతునాసం, నత్వం నేమే జనాధిపా, నచైవ న భవిష్యామః సర్వే వయామతాః పరం. నత్వే వాహం జాతునాసం, నత్వం నేమే జనాధిపా, నచైవ న భవిష్యామః సర్వే వయామతాః పరం. పరమాత్మ చెప్తా ఉన్నాడు ఏమంటే, అర్జున, గతంలో మనమంతా ఉన్నాం, గతంలో మనమంతా ఉన్నాం. అంటే మనం అంటే ఎవరు? నువ్వు ఉన్నావు. మరి ఇక్కడ ఉన్నారు చూడు రాజులు, వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. ఎప్పుడున్నారు వాళ్ళు? గతంలో, అంటే గత జన్మల్లో. మరి నేను కూడా ఉన్నాను. ఎప్పుడు? గతంలో. గతంలో మనమంతా కలిసి ఉన్నాం. అర్జున, నువ్వు, నేను, ఇక్కడ ఉన్నటువంటి రాజులు అందరూ సైనికులతో సహా మొత్తం ఇక్కడ ఎంతైతే సైన్యం ఉందో వీళ్ళందరూ కూడా మనమంతా గతంలో అందరూ ఉన్నాం. కానీ భవిష్యత్తులో కూడా ఉంటాం. ఉండబోనని అనుకోవద్దు, భవిష్యత్తులో కూడా మనము ఉంటాం, భవిష్యత్తులో కూడా ఉంటాం. గతంలో ఉన్నాం, గతంలో ఉన్నాం, మరి భవిష్యత్తులో కూడా ఉండబోనని అనుకోవద్దు. ఎందుకంటే పరమాత్మ ఇక్కడ మనకు చెప్తున్నాడు ఏమంటే, అంతా ఒక్కటే. అంటే ఇక్కడ అందరూ సమానమే అని చెప్పేసి పరమాత్మ బోధిస్తా ఉన్నాడు. పరమాత్మ ఏం చెప్తున్నాడు అంటే, నాయన అర్జున, నువ్వు గాని ఇక్కడ ఉన్నటువంటి రాజులు, సైనికులు, వాళ్ళు కూడా, తర్వాత నేను కూడా, మనమంతా గతంలో ఉన్నాము, మరి ఇప్పుడు ఉన్నాము, భవిష్యత్తులో కూడా ఉండబోనని అనుకోవద్దు. మనమంతా అప్పుడు ఉంటాము. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? మనమంతా ఒక్కటే అని చెప్తున్నాడు. మనం అంతా ఎట్లా ఒకటే అవుతాం చెప్పండి? ఒకరు బీదవాడుగా ఉన్నాడు, ఒకరు గొప్పవాడుగా ఉన్నాడు, ఒకడు ధ్యానం చేస్తా ఉన్నాడు, ఒకడు పూజ చేస్తా ఉన్నాడు, ఒకరు స్తోత్రాలు చేస్తా ఉన్నారు, ఒకరు జపాలు చేస్తా ఉన్నారు. రకరకాల మనస్తత్వాలు, రకరకాల మనుషులు. కొంతమంది దాన ధర్మాలు చేస్తా ఉన్నారు, కొంతమంది పిల్లికి కూడా భిక్షం పెట్టకుండా ఉన్నారు,
కొంతమంది ద్వేషంతో ఉన్నారు, కొంతమంది అసూయతో ఉన్నారు, కొంతమంది ఈర్ష్యతో ఉన్నారు, కొంతమంది పగతో ఉన్నారు, కొంతమంది ప్రతీకారంతో ఉన్నారు. ఇంతమంది ఉన్నప్పుడు అందరూ ఎలా సమానం అవుతారు? అంటే గతంలో ఇక్కడ పరమాత్మ ఏం మనమంతా ఒక్కటే అని చెప్తా ఉన్నాడు భగవంతుడు. మనమంతా ఒక్కటే. మనమంతా ఒక్కటే ఎలా అవుతాము? మనమంతా ఎలా ఒక్కటే అంటే చూడండి, మన ఇంద్రియాలు మనస్సు వేరైనప్పటికీ మనలో ఉన్నటువంటి ఆత్మ మొత్తము, అందరిలో ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే. అందరిలో ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే. కానీ ఇంద్రియాలు మనస్సు వేరుగా ఉంటాయి. ఒక్కొక్కరి ఇంద్రియాలు మనస్సు వేరు, వాళ్ళ వాసనలు వేరు. కానీ అందరిలో ఉన్నటువంటి ఆత్మ పదార్థము ఒక్కటే. అది మూల చైతన్యంలో నుంచి వచ్చింది. ఆల్ దట్ ఈస్ అంటారు, మరి ఆదిశక్తి అంటారు. మరి అంతా అక్కడి నుంచే వచ్చిన వాళ్ళమే మనం అందరూ కూడా. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే మనం అందరం. మరి ఎలాగైతే ఒక ఇంట్లోకి ఒక కరెంటు వైరు ద్వారా కరెంటు ప్రవేశించి, అంటే ఒక వైర్ ఉంది, ఫోన్లో నుంచి కనెక్షన్ తీసుకున్నాము, దాంట్లో ఫ్యాను ద్వారా గాలి వస్తుంది, బల్బు ద్వారా వెలుగు వస్తుంది, మైక్ ద్వారా మన మాట ఇంకా బిగ్గరగా వినిపిస్తోంది, ఫ్రిడ్జ్ లో ఏ వస్తువు పెట్టినా చల్లగా అవుతుంది. అలాగే ఓ హీటర్ వేసుకుంటే ఆ హీటర్ ఏం చేస్తుంది? వేడి నీటిని ఇస్తుంది. మరి కూలర్ ఏం చేస్తుంది? చల్లటి గాలి ఇస్తుంది. ఇవన్నీ కూడా ఒక వైరు ద్వారా వచ్చిన కరెంటుతో పనిచేస్తా ఉంది. అంటే కరెంటు, ఫ్రిడ్జ్ కరెంట్ వేరుగా లేదు, మరి బల్బ్ కరెంటు వేరుగా లేదు, మరి మైక్ కరెంట్ వేరుగా లేదు, హీటర్ కరెంట్ వేరుగా లేదు, టీవీ కరెంటు వేరుగా లేదు. అన్నిటికీ ఒక్కటే కరెంట్. కానీ ఫ్రిడ్జ్ ఏం చేస్తుంది? చల్లగా చేస్తుంది కదా. ఎయిర్ కూలర్ చల్లటి గాల్చి ఇస్తుంది. హీటర్ ఏం చేస్తుంది? దాంట్లో ఉన్నటువంటి వాటర్ని వేడి చేస్తుంది. ఫ్యాన్ ఏం చేస్తుంది? గాలిని ఇస్తుంది. బల్బ్ ఏం చేస్తుంది? వెలుగుని ఇస్తుంది. టీవీ ఏం చేస్తుంది? బొమ్మలు చూపిస్తుంది. మైక్ ఏం చేస్తుంది? మనం మాట్లాడే మాటని పెద్దదిగా వినిపిస్తుంది కదా. అంటే కరెంటు ఒక్కటే, కానీ ఆ కరెంటు ద్వారా చేసేటువంటి యంత్రాలు చేసేటువంటి పనులు వేరువేరుగా ఉంటాయి. కొంతమంది బొమ్మలు చూపిస్తూ ఉంటారు, కొంతమంది వెలుగుని ఇస్తూ ఉంటారు, కొంతమంది ఆ గాలిని ఇస్తూ ఉంటారు. అంటే రకరకాలుగా, అంటే ఈ పరికరాలు ఎట్లయితే చేస్తారో, కొంతమంది ఆ ఫ్రిడ్జ్ లాగా చల్లగా ఉంటారు, కొంతమంది హీటర్ లాగా వేడిగా ఉంటారు అనమాట. అంటే వాళ్ళతో మాట్లాడితే వేడిగా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మనము ఏం తెలుసుకోవాలి అంటే, అందరిలో ఉన్నటువంటి ఆత్మ పదార్థము ఒకటే, కానీ ఇంద్రియాలు మనస్సు వేరువేరుగా ఉంటాయి. శరీరం యథావాప్నోతి యచ్చాప్యుత్క్రమతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని ఆశయా. 15వ అధ్యాయంలో 8వ శ్లోకం అన్నమాట ఇది. 15వ అధ్యాయంలో 8వ శ్లోకము. శరీరం యథావాప్నోతి యచ్చాప్యుత్క్రమతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని ఆశయా. ఎలాగైతే ఒక
గంధస్థానం నుంచి ఒక సువాసన ఉంది. ఆ సువాసన నుంచి, ఆ గంధస్థానం నుంచి ఎలాగైతే ఆ సువాసన వేరే చోట్లకి ఎలా స్ప్రెడ్ అవుతుంది? ఒక వాసన అంటే గాలి ద్వారా స్ప్రెడ్ అవుతుంది. అలాగే ఎలాగైతే గంధస్థానం నుంచి ఆ సువాసన ఎలాగైతే స్ప్రెడ్ అయ్యి ఎలాగైతే తీసుకెళ్తుందో, అలాగే మనిషి మరణించిన తరువాత ఇప్పుడు ఏదైతే ఆలోచిస్తూ ఉన్నాడో ఇలాంటి అంటే ఆ ఇంద్రియాలు, ఆ వాసనలు, ఆ మనస్సు అలాగే ఆత్మతో పాటు వెళ్ళిపోతాయి. మళ్ళా కొత్త శరీరం ధరించినప్పుడు సేమ్ ఇప్పుడు ఏదైతే ఆలోచిస్తున్నారో ఈ మనస్సు, బుద్ధి, ఇదే బుద్ధి, ఇదే మనస్సు, వేరే మార్పు లేదు, వేరే మార్పు ఉండదు. ఏదైనా మనం మారాలి అంటే ఈ జన్మలోనే మారాలి. ఇంకొక జన్మ ఎత్తి మనం మారతాము అని కాదు. ఈ జన్మలోనే మనలో ఉండే అసూయని మొత్తం పోగొట్టుకోవాలి, మనలో ఉన్నటువంటి దేశాన్ని అంతా పోగొట్టుకోవాలి. ఈ జన్మలోనే మనము ప్రేమించాలి. ప్రతి ఒక్క వ్యక్తిని కూడా మనము ప్రేమించే స్థితిలోకి రావాలి. అంటే ఆ ప్రేమ అనే భావన రావాలి. మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం, అంటే భయం బదులు మన మనసులో ఏముండాలంటే భయం బదులు ఉండాల్సింది ప్రేమ. ప్రతి ఒక్కరిని మనము ప్రేమగా చూడాలి. మన ద్వారా మనము ఇంత విషయాన్ని కూడా ఎదుటి వ్యక్తి పైన చల్లకూడదు. ఇంత విషయాన్ని కూడా అంటే మన మాట ద్వారా కానీ మన చేష్ట ద్వారా కానీ ఏ వ్యక్తిని కూడా మనము ద్వేషించకూడదు, వాళ్ళని బాధపడే విధంగా మాట్లాడకూడదు. కాబట్టి ఇక్కడ మనం మనతో పాటు ఏదైతే వస్తుందో అంటే ఇలాంటి మనసు, ఇలాంటి ఆలోచనలే మళ్ళా వస్తాయి. మళ్ళీ ఇప్పుడే మార్చుకోవాలా వద్దా? ఈ జన్మ తీసుకున్నాము, ఇది అద్భుతమైన జన్మగా మార్చుకోవాలా వద్దా? ఈ జన్మే ఆఖరిగా జన్మగా చేసుకోవాలా వద్దా? ఇంకా ఎన్ని జన్మలు తీసుకుంటాం? ఇంకా ఏదో జన్మలు చేస్తామంటే కాదు, ఈ జన్మలోనే చేయాలి. ఇదే అద్భుతమైన జన్మ. ఈ జన్మలోనే మనము మన ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలి. ఈ జన్మలోనే మనం ఏదైతే పొందాలని వచ్చామో అది ఈ జన్మలోనే మనము పొందాలి. ఇంకేదో జన్మలో చేస్తాం, ఇంకెప్పుడో మారతామంటే కుదరదు. ఎప్పుడో మారలేవు. నువ్వు ఇప్పుడు మారకపోతే ఇంకెప్పుడు మారుతావు? ఎప్పుడు మారతాం చెప్పండి? ఇప్పుడే మారాలి. మనం మారాలంటే ఇప్పుడే మారాలి, ఈ క్షణమే మారాలి. ఈ క్షణమే మన మనసులో ఆ ప్రేమ అనే భావాన్ని ఉంచాలి, ఆ భయం అనే భావాన్ని పక్కకు తోయాలి. కాబట్టి ఆ పక్కకి ఎవరో నెట్టాల్సింది మనమే. చూడండి, రెండో ఆలోచించేది మనసే, అన్ని చేసేది మనసే. కాబట్టి మనలో మంచి భావనలు మనము పెట్టుకోవాలి. మనము ఇప్పుడే మారాలి. ఈ క్షణమే మనము సాధన మొదలు పెట్టాలి. ఈ క్షణమే అద్భుతమైన క్షణము. ఈ రోజే అద్భుతమైన రోజు. ఈ రోజే చాలా అద్భుతమైనటువంటి రోజు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడే ఈ క్షణమే మన మనస్సుకి ట్రైనింగ్ ఏమంటే నేను అద్భుతంగా ఉన్నాను. మరి మనము అద్భుతమైనటువంటి ఆలోచనలు చేయాలి. అద్భుతమైన ఆలోచనలు చేస్తేనే మనం అద్భుతాన్ని సృష్టిస్తాము. కాబట్టి ఇక్కడ పరమాత్మ ఏం బోధిస్తున్నాడంటే నేను మీరు అంతా ఒక్కటే, మనమంతా కూడా సమానమే, మనమంతా సమానమే అని చెప్తున్నాడు ఈ శ్లోకం ద్వారా. నత్వేవాహం జాతునాసం అని చెప్పేసి చెప్తున్నాడు. మళ్ళా ఇంకా ఏం చెప్తున్నాడు మళ్ళా చూద్దాం. నాసతో విద్యతే భావో న భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టో అంతః త్వనయో తత్వదర్శిభి నాసతో విద్యతే భావో న భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టో అంతః త్వనయో తత్వదర్శిభి
నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి సృష్టో అంతః త్వనయో తత్వదర్శివి. అంటే పరమాత్మ ఏం చెప్తున్నానంటే, లేని వస్తువుకి ఉనికి లేదు, లేని దానికి ఉనికి లేదు, ఉన్నదానికి లేకపోవడం ఎప్పుడూ లేదు, ఉన్నదానికి లేకపోవడం అనేది ఎప్పుడు ఉండదు. మరి ఈ ఉన్నది ఏది, లేనిది ఏది అంటే సత్తు ఏది, అసత్తు ఏది, ఎప్పుడు నిలిచి ఉండేది ఏది, ఇప్పుడు ఉన్నట్టుగా అనిపించి లేనిది ఏది ఏది అంటే ఆ రెండింటి యొక్క తత్వాన్ని తత్వదర్శులు దర్శిస్తారు. అంటే తత్వజ్ఞానులు, తత్వం తెలిసినటువంటి జ్ఞానులు ఆ రెండింటి యొక్క భేదాన్ని, అంటే సత్యమేది అసత్యమేది. ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఈ శరీరాన్ని చూస్తాం, ఈ శరీరం కనిపిస్తా ఉంది, అవునా కాదా? శరీరం కనిపిస్తా ఉంది కదా. మరి ఈ శరీరము సత్తా అసత్తా? మనం ఏం చేస్తామంటే ఇది కనిపిస్తా ఉంది కాబట్టి ఇది సత్యమే అంటాం, శరీరం సత్యమే. కానీ ఆత్మ కనిపించలేదు, మాకు ఎక్కడుందో తెలియదు, కానీ శరీరము కనిపిస్తా ఉంది అంటాం. కానీ ఇక్కడ వాస్తవంగా శరీరము ఇప్పుడు ఉంది, కానీ ఇది ఎప్పటికీ ఉంటుందా అంటే ఎప్పటికీ ఉండదు. కానీ ఈ శరీరంలో వసిస్తున్నటువంటి ఆత్మ ఎప్పటికీ ఉంటుంది, అది సత్యము. ఆత్మ సత్యము, ఆత్మ ఎప్పుడు ఉంటుంది, ఆత్మ సత్యము, శరీరము అసత్యము. అంటే శరీరము ఇప్పుడు నీకు కనిపిస్తా ఉంది, కానీ ఒక 100 సంవత్సరాలకి అది ఉండదు, శిథిలమైపోతుంది. మనము ఎండాకాలంలో రోడ్డు పైన వెళ్తా ఉంటాం, రోడ్డు పైన పోతా ఉంటే మనకి కొంత దూరంలో ఎండమావులు కనిపిస్తాయి. అంటే మనం ఏం చేస్తాం, ఎండమావుల్ని నీరుగా భ్రమిస్తాం, ఓహో నీళ్లు ఉన్నాయేమో అక్కడ అని. అంటే నేను ముందు చిన్నప్పుడు అట్లే అనుకున్నా, ఆ నీళ్లు ఉన్నాయేమో అనేసి. కానీ అక్కడికి పోతే మాత్రం మళ్ళీ నీళ్ళు ఉండదు, అక్కడ ఇంకా కొంత దూరంలో అవి మళ్ళీ కనిపిస్తా ఉంటాయి. అంటే ఏమి మనల్ని భ్రమింపజేస్తా ఉంది, అక్కడ నీళ్లు ఉన్నాయని. కానీ దగ్గరకు పోయి చూస్తే నీళ్ళు లేవు, అవి ఎండమావులు. అంటే మన కంటికి ఎట్లా కనిపిస్తా ఉంది, అక్కడ నీరు ఉంది అని భ్రమింపజేస్తా ఉంది, కానీ అక్కడ ఉందా, లేదు, కానీ మనల్ని భ్రమింపజేస్తా ఉంది. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడా, మన కంటికి కనిపించలేదు కాబట్టి మనం ఏం చేస్తాము, ఇప్పుడు సూర్యుడు లేడు అని చెప్తాం. వాస్తవంగా జనరల్ పీపుల్, అంటే ధ్యానం చేసే వ్యక్తులు కాదు, జనరల్ పీపుల్ని అడిగితే ఏం చేస్తారు, ఇప్పుడు సూర్యుడు ఉన్నాడంటే సూర్యుడు లేడండి, ఇప్పుడు లేడు, మనకు కనిపించలేదు కాబట్టి ఇప్పుడు లేడు. మరి అమెరికాలో ఉన్నాడా, ఉన్నాడు, అక్కడ ఉంటాడు. అంటే ఏమి, భూమి పైన ఒక చోట ఉన్నాడు, ఒక చోట కనిపిస్తా ఉన్నాడు, ఒక చోట కనిపించలేదు. అంటే మన కంటికి ఇక్కడ కనిపించలేదు, కానీ సూర్యుడు ఉన్నాడా, ఉన్నాడు. కానీ ఇక్కడ చీకటిగా ఉంది, ఇంకెక్కడో ఉన్నాడు, కానీ సూర్యుడు ఎప్పుడూ ఉంటాడు. కానీ మన కళ్ళు ఏం చేస్తా ఉన్నాయి, ఏం భ్రమింపజేస్తా ఉన్నాయి, లేదు అని భ్రమ చెందుతా ఉన్నాం, లేదు అని చెప్పేసి భ్రమ పడతా ఉన్నాము. అంటే మనకి కనిపించిన దాన్నే వాస్తవంగా మనము అనుకుంటూ ఉన్నాము. కనిపించిందే వాస్తవము, కనపడింది అసత్యము, లేదు అని చెప్పాము. కానీ కనపడకపోయినా ఆత్మ సత్యము, శరీరము అసత్యము. శరీరము 100 సంవత్సరాలు ఉంటే ఆత్మ ఎప్పటికీ ఉంటుంది. మరి ఆత్మని తెలుసుకోవాలి అంటే, ఆత్మ పదార్థాన్ని తెలుసుకోవాలంటే కేవలము ధ్యాన సాధన ఒక్కటే మార్గము, వేరే ఏ మార్గము కూడా లేదుగాక లేదుగాక లేదు. మరి ఇంకా ఏం చెప్తున్నాడు పరమాత్మ చూస్తాం. ఇంకా భగవంతుడు అవినాశితో తద్విద్యేన సర్వమిదం తతం
వినాశమవ్యాయస్యాస్య న కర్చిత్ కర్తుమర్హతి అవినాశి తు తద్విద్యేన సర్వమిదం తతం వినాశమవ్యాయస్యాస్య న కర్చిత్ కర్తుమర్హతి. పరమాత్మ చెప్తున్నాడు అన్నమాట, ఆత్మ అవినాశి అంటే శాశ్వతమైంది, అంతటా ఉంది. అవినాశి అంతటా ఉంది. అవినాశితు తద్విద్యేన సర్వమిదం తతం. ఈ జగత్తంతా కూడా వ్యాపించి ఉంది. ఆత్మ ఈ జగత్తు మొత్తము వ్యాపించి ఉంది. మరి దాన్ని ఎవ్వరు కూడా నాశనము చెయ్యలేరు. అంటే ఆత్మని ఎవ్వరు నాశనము చేయలేరు. ఆత్మ అంతటా ఉంది, ఇక్కడ లేదు అక్కడ ఉంది అని చెప్పేకి లేదు. ఇందుగలడు అందు లేడిని సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందే గలడు అని చెప్పేసి మనకి చెప్తారు. మరి అలాగా ఆత్మ అంతటా ఉంది. ఆయనే భగవంతుడు, సర్వ సృష్టికర్త, సర్వాంతర్యామి. మరి ఆ పరమేశ్వరుడు అంతటా ఉన్నాడు. ఆయన ప్రతి జీవిలో కూడా ఉన్నాడు, సర్వత్రా ఉన్నాడు. మరి అలాంటి ఆత్మని ఎవరు కూడా ఏమీ చెయ్యలేరు. అలాంటి ఆత్మని ఎవరు ఏమీ చేయలేరు. ఆత్మ శాశ్వతమైంది. మరి దీనికి ఒక చిన్న ఉదాహరణ మనం తీసుకున్నట్లయితే, ఒక ఊర్లో కొంతమంది ఉన్నారనమాట. అంటే వాళ్ళు భగవంతుని నమ్మని వాళ్ళు, దేవుడు లేడు అనేవాళ్ళు, నాస్తికులు. దేవుడు ఉన్నాడో లేదో మాకు తెలియదు అనేవాళ్ళు. ఎంతో అక్కడ ఆ ఊర్లో పెద్ద దేవాలయం ఉంది, ఎంతో మంది స్వామీజీలు వెళ్ళేవాళ్ళు. కానీ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాస్తికులు వాళ్ళని ఆట పట్టించేవాళ్ళు అనమాట. ఏమంటే, దేవుడు ఉంటే మాకు చూపించండి అని. వాళ్ళు భగవద్గీత ద్వారా ఉన్నటువంటి ఆ శ్లోకాన్ని చెప్పేవారు అనమాట. అవినాశితు తద్విద్యేన సర్వవిధం తతం వినాశం అవ్యయస్య న కర్తు మర్హతి. సరే, అంతటా ఉన్నాడు భగవంతుడు, అంతా సర్వాంతర్యామి, అతన్ని ఎవరు నాశనం చేయలేరు. మరి అలాంటి భగవంతుణ్ణి ఎలా దర్శించాలి? వాళ్ళు అడిగేవాళ్ళు, ఎలాగా మనము ఆ భగవంతుడు మీరు చూపిస్తారా అని గురువు గారిని ఎంతో మందిని అడిగేవాళ్ళు. ఎవరు కూడా భగవంతుడు ఉన్నాడు, అంతటా ఉన్నాడయ్యా, మేము చూపించే కావదు అని చెప్పేవాళ్ళు. కానీ ఒకసారి ఒక గురువు గారు వచ్చారు. ఏమంటే, ఆయన గురువు దగ్గరికి వెళ్ళారనమాట. వీళ్ళు, గురువు గారు మాకు దేవుణ్ణి చూపిస్తావా అని. సరే, అప్పుడు ఆయన చెప్తున్నాను అనమాట, నేను దేవుణ్ణి చూపిస్తాను. ఓఎస్, నేను చూపిస్తాను, కానీ నాకు కొంచెం పాలిస్తే అది ఎందుకంటే నేను ఎంతో ప్రయాణిక బళ్ళికలో ఉన్నాను, అలసిపోయినాను, కొంచెం పాలు తెచ్చిస్తే నేను తాగేసి నేను మీకు భగవంతుణ్ణి చూపిస్తానన్నాడు. సరే, అయితే వాళ్ళు కొంచెం పాలు తెచ్చిచ్చారనమాట. పాలు తెచ్చిస్తే ఆయన ఏం చేశాడు, ఒక పుల్ల తీసుకొని తిప్పుతా ఉన్నాడు అనమాట. తిప్పుతా ఉన్నాడు. వాళ్ళు అడిగారు, స్వామీజీ ఎంతసేపు తిప్పుతారు, ఇంకా అది సలగా అయిపోయింది, తాగండి అనేసి. ఏం లేదు నాయన, నేను ఎందుకు తిప్పుతా ఉన్నానంటే దీంట్లో వెన్న ఉంటుంది కదా, దాన్ని చూస్తా ఉన్నాను. మీరు ఒక రోజంతా తిప్పాక దాంట్లో వెన్న చూడలేదు అన్నారు వాళ్ళు. ఒక రోజంతా తిప్పినా దాంట్లో ఉండే వెన్న చూడలేదు. ఎందుకంటే పాలని వేడి చేయాలి, మరి దాన్ని చల్లార్చాలి, తోడు పెట్టాలి, అప్పుడు అది పెరుగవుతుంది, దాన్ని మళ్ళీ చిరిగితే వెన్న వస్తుంది. మీరు తేరగ్గా ఈ కట్టిపులతో తిప్పితే మాత్రము వెన్న మీకు రాదన్నారు. సరే, అప్పుడు ఆయన చెప్తాడు అనమాట, అంతేనాయనా, భగవంతుణ్ణి సర్వాంతర్యామి, ఆయన అన్ని చోట్ల ఉన్నాడు, ఆయన లేని చోటంటూ లేనే లేదు. మరి అలాంటి వ్యక్తిని చూడాలంటే నువ్వు కర్మయోగము ద్వారా ప్రతి పనిలో కూడా భగవంతుని చూస్తూ నీ మనసు శుభ్రం చేసుకోవాలి.
నీ మలినాలను తీసేయాలి. మరి భక్తి యోగం ద్వారా సర్వత్రా ప్రతి ప్రాణితో కూడా నువ్వు ప్రేమపూర్వకంగా ఉండాలి. ప్రతి జీవితో నువ్వు ప్రేమపూర్వకంగా ఉండాలి. ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. ప్రతి జీవి మనలాంటిదే. మరి జ్ఞానయోగం ద్వారా భగవంతుడు నాలోనే ఉన్నాడు అనే సత్యాన్ని మనము తెలుసుకోవాలి. అప్పుడే మనలో అంటే ఇవి తెలుసుకొని మనము ధ్యాన సాధన ద్వారా మనలో ఉన్నటువంటి భగవంతుణ్ణి తెలుసుకుంటాము. వేరే దేని ద్వారా కూడా తేరగ్గా ఏ భగవంతుడు కనిపించాడు. ఎంతో సాధన చేయాలి. ఎంతో సాధన చేస్తేనే ఎందుకు చూడండి, పాలు ఒకేసారి వెన్న అయిపోతాయా? దాన్ని కాల్చాలి కదా, ఎంత టైం పడుతుంది. అది పెరుగు అవ్వాలి కదా, దానికి టైం పడుతుంది. మళ్ళీ చిలకాలి కదా, అప్పుడే వెన్న వస్తుంది. దేవుణ్ణి చూడాలంటే మనలోనే భగవంతుడు ఉన్నాడు. మరి ఆ భగవంతుని చూడాలంటే సాధన కావాలి, తేరగ్గా ఏది రాదు. కాబట్టి సాధన చేయుమురా నరుడా, సాధ్యము కానిది లేదురా. సాధన చేయుమురా నరుడా, సాధ్యము కానిది లేదురా. అలవాటైతే విషమే అయినా హాయిగా తాగుట సాధ్యమురా. అలవాటైతే విషమే అయినా హాయిగా తాగుట సాధ్యమురా. సాధన చేయుమురా నరుడా, సాధ్యము కానిది లేదురా. కాల సర్పమును మెడలో దాల్చి పూలమాలగా తలచవచ్చురా. కాల సర్పమును మెడలో దాల్చి పూలమాలగా తలచవచ్చురా. ఏకాగ్రతతో ధ్యానం చేసి లోకేశ్వరుణ్ణి చేరవచ్చురా. కాబట్టి సాధన చేయాలి. సాధన వల్లనే ఏమైనా మనము చేయొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యాన సాధన చేద్దాము. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మాస్టర్స్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ నమస్తే. థ్యాంక్ యూ. చాలా 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 ధన్యవాదాలు సార్. బాలాజీ సార్, భయం అంటే ఏమి, దాన్ని ఎలా పోగొట్టుకోవాలి, సాధన ద్వారా తమ గురును గరులు అని అన్నట్టుగా లాస్ట్ లో ఒక పాట చాలా అద్భుతంగా పెట్టినారు. చిన్న చీమలకు చక్కెర దొరకను, గొప్ప మనుషులకు ఉప్పే కరువు. మాకు ఒక్కొక్క సంగీతం నేర్చుకుంటాను సార్ మీ ద్వారా. బాగుంది సార్, ఈరోజు చాలా బాగుంది, చాలా అద్భుతంగా చెప్పారు. ఈరోజు తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో బ్రహ్మర్షి పత్రిజీ గారి నేతృత్వంతో డిజిటల్ భగవద్గీత ధ్యాన యజ్ఞాన్ని అద్భుతంగా మొదటి రోజు ముగించుకున్నాము. ప్రారంభోత్సవం రుతుష మేడం గారు, ప్రొద్దుటూరు మేడం గారి ద్వారా మనం ప్రారంభించుకున్నాము. లాస్ట్గా మేడం గారు ఒక సందేశాన్ని తీసుకున్నాం. రుతుష మేడం. నమస్తే సార్. చాలా అద్భుతంగా ఉంది. మరి నాకు మీరు నిజంగా ఎంతో గొప్ప సౌభాగ్యం ఇచ్చారు మొదలు పెట్టమని చెప్పేసి. చక్కని వాయిస్, చక్కని వాక్కు, వినాలనిపించే విధంగా అద్భుతంగా ప్రతి శ్లోకము చెప్పడము, దానికి తగిన అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా ఆ శ్లోకానికి తగిన ఎగ్జాంపుల్స్ చెప్పడము. భగవద్గీత ఇంత సులభమా, ఇంత అద్భుతంగా మేము భగవద్గీత సారాన్ని మా జీవితాల్లో ఆచరించవచ్చా అనే విధంగా మీరు దానికి భాష్యం చెప్పారు సార్. చాలా చాలా అద్భుతంగా ఉంది. మరి ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మాకందరికీ అందించినందుకు మీకు మరీ మరీ కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మన సొసైటీస్ లో పత్రి సారు ఎన్నో ఆణిముత్యాలని ఏరుకొని వచ్చారనమాట. మరి అందులో అద్భుతమైన ఆణిముత్యాలు ఒకరు సంగీత్ బాబు సార్ అయితే, ఇంకొకరు బాలాజీ సారు. మరి రేపు ఏఎన్ బాలాజీ సార్ అనే ఆణిముత్యము మన ముందుకు వస్తుంది. అండ్ మర్నాడు గాంధీ సార్ అనే ఆణిముత్యం వస్తుంది. మరి వీళ్ళందరి నుంచి ఆ చక్కని జ్ఞానాన్ని తెలుసుకోవాలని చెప్పేసి
మరీ మరీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నానండి. మరి ఈ రోజు ఇప్పుడు ప్రస్తుతం మన ముందర గాంధీ సార్ ఉన్నారు అండ్ బాలాజీ సార్ కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళు కూడా జస్ట్ అలా స్క్రీన్ మీదకి రావాలని కోరుతున్నాను. బాలాజీ సార్ ఒక్కసారి మీరు మీ వీడియో స్టార్ట్ చేసుకోండి సార్. ఒకసారి వీడియో స్టార్ట్ చేసుకోండి, లేదంటే వాయిస్ జస్ట్ మీరు అలా మాట్లాడండి సార్. యా అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని భగవద్గీతను చాలా రోజులు మరలా ముగ్గురు కలిసి అందివ్వడం జరుగుతుంది. ఇది దైవ కృప, గురువు గారి యొక్క గొప్ప ఆశీస్సులు మా పైన ఉండడమే. ఇంకా సంగీత బాబు సార్ గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. ఎందుకంటే ఎప్పుడు సారు ఏదో ఒక కార్యక్రమంలో బిజీగా ఉంటాడు. ఈ కార్యక్రమాన్ని కూడా ఈ విధంగా అద్భుతంగా చేయాలని చెప్పి సారు మాకు అవకాశం ఇవ్వడం, దానికి ముందుకు రావడం, ఈ విధంగా అద్భుతమైనటువంటి సత్యాన్ని తెలియజేయడం కోసము ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా హ్యాపీగా ఉంది. సార్కి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపు మనం కూడా అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. మేడం సార్ చెప్పండి సార్. మీరే మొదటి రోజు చాలా అద్భుతంగా చక్కగా మరి వెంకటేశ్వర స్వామి సంగీత బాబు గారి ఆధ్వర్యంలో, నెక్స్ట్ మన జిసి బాలాజీ గారు ప్రారంభం కూడా చాలా అద్భుతంగా ఉంది. సార్కి మరి కృతజ్ఞతలు. బాగా ఎక్స్పర్ట్ అయిపోయారు ప్రత్యూష మేడం గారు, ఆమె కూడా కృతజ్ఞతలు. అలాగే రేపు వస్తున్న మన ఏఎన్ బాలాజీ టీచర్ గారు, ఆయన క్లాస్ కూడా మరి వేచి చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కృష్ణకుమారి మేడం గారు హ్యాండ్ రైజ్ చేశారు. సో ఒకసారి మేడంతో మాట్లాడిద్దాం సార్. మేడం కృష్ణకుమారి మేడం, నమస్తే మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. మీకు మెసేజ్ వస్తుంది అక్కడ, అన్మ్యూట్ చేసుకోమని, అది అన్మ్యూట్ చేసుకోండి. ఓకే సార్, రాలేదు మేడంకి, అన్మ్యూట్ చేసుకోనికి రాలేదు అనుకుంటాను. ఓకే, మరి ఫ్రెండ్స్, ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమం మొదలైనందుకు మరి దీన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలని, ఈ భగవద్గీత సారాన్ని మనందరి జీవితాల్లోకి, మరి ఆ జ్ఞానాన్ని మనం ఆకళింపు చేసుకొని చక్కగా ఆ బాటలో మనం అందరం నడవాలని, మరి ఇంత అద్భుతమైన ప్రాజెక్ట్ని మనం ముందుకు తెచ్చిన హర్నాథ్ బాబు సార్కి, మరి మన వక్తలు జిసి బాలాజీ సార్, ఏఎన్ బాలాజీ సార్ అండ్ శ్రీనివాస్ గాంధీ సార్కి మరీ కృతజ్ఞతలు చెప్తూ, మన అందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు చెప్తూ మరి చక్కగా ఈరోజు మనం ఈ క్లాస్ ఫినిష్ చేసుకుందాం సార్. అంతేనా సార్? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి సార్కి క్లాప్స్ కొడుతూ మరి ఈ కార్యక్రమాన్ని చక్కగా ఫినిష్ చేసుకుందాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.